సో ఆప్షన్స్ అయిపోయినాయి అండ్ టుడే వీ హ్యావ్ 2 people ఫ్రమ్ సన్ రైజర్స్ ఎఫ్సి, ఆబ్వియస్లీ ఆర్ బాలాజీ అండ్ ఆర్ బన్నీ. సో జనరల్లీ మేము ఫార్మాలిటీ చేయం. జనరల్లీ ఎలా అంటే డైరెక్ట్ కాన్వర్జేషన్స్కి వెళ్ళిపోయి అట్లా మాట్లాడతాము, బట్ పర్లేదు అంటే న్యూ కమర్స్ కాబట్టి న్యూ కమర్స్ సపోర్ట్ న్యూ టాలెంట్. ఓకే ఓకే అది సో మంచిగా ఫ్లోలో వెళ్దాం. ఫస్ట్ మనం కొంచెం హైలైట్స్ డిస్కస్ చేసి స్క్వాడ్స్ గురించి మాట్లాడి అలా ప్లేయింగ్ అని చెప్పి లాస్ట్ ఎస్ఆర్హెచ్ గురించి మాట్లాడదాం. బట్ స్టార్ట్ కూడా ఎస్ఆర్హెచ్ తోనే చేద్దాం. ఓకే. అయితే మనకి భూవి అన్న చాలా గట్టి ఎమోషన్ ఈసారి వెళ్ళిపోయాడు. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ భూవి వెళ్ళిపోవడం? దాని గురించి తెలిసిందే ఫస్ట్ డే ఆప్షన్స్ అయిపోయిన తర్వాత వి ఆల్ న్యూకి ఇంకుండడం మన టీంతో అన్నట్టు. సో హౌ డూ టేక్ దిస్? సో యాక్చువల్గా బ్రో ఏంటి అంటే ఒకరు కావాలనుకుంటే ఒకరు వదిలేసుకోవాలి. సో నాకు భూవి వెళ్ళిపోవడము యాక్చువల్గా ఆరెంజ్ ఆర్మీ అందరికి, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరికి ఒక హార్ట్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. బట్ ఎట్లా అంటే ఇప్పుడు మనము ఒక ఆక్షన్కి వెళ్ళేటప్పుడు మనము బిగ్ అమౌంట్తో వెళ్ళలేము. సో చిన్న అమౌంట్ 45 CR అనేది ఆల్రెడీ లెస్ అమౌంట్. సో మనము Day 1 కాకుండా మనకు భువనేశ్వర్ కుమార్ Day 2లో వచ్చాడు. సో అది ఇట్లా మనకు ఒక డిసడ్వాంటేజ్ అయిందని నా ఫీలింగ్. ఎట్లా అంటే Day 1లో మనకు మార్కీస్ ఎట్లన్నా పెద్ద పెద్ద ప్లేయర్స్ అనేది వచ్చిండు అండ్ షమీకి పిక్ చేసిరు. షమీ బడ్జెట్లో దొరికిండు. సో ఎలా అంటే స్టీల్ బై అని చెప్పుకోవచ్చు. షమీ 10 CR అంటే ఇట్స్ వెరీ సేఫ్ ప్లేయర్స్. ఎందుకంటే అదే ప్రైస్ రేంజ్ లో భూమి రావచ్చని ఐడియా వచ్చింది, ముందే తీసేసుకున్నారు షమీ. ముందే షమీ తీసుకునేసరికి ఇక్కడ ఏమైంది అంటే నటరాజన్ కి ప్లేస్ లేదు, మన భూమికి కూడా లేదు. షమీని తీసుకునేసరికి సో ఇక్కడ ఆన్నే మైనస్ అయిపోయింది. అవును. సో ఇంకో హోప్ ఏమన్నా ఉందా అంటే తీసుకోవచ్చు అని హోప్ ఉండే, బట్ ఈశాన్ కిషన్ కి పిక్ చేసిరు. అవును. ఈశాన్ కిషన్ కి పిక్ చేయగానే ఈయన 20 CR లెఫ్ట్ అయిపోయినాయి. సో ఈ 20 CR లెఫ్ట్ అయిపోగానే సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఆరెంజ్ ఆర్మీ అంటే ఫ్యాన్స్ అందరికి ఏమనిపించింది అంటే ఇక భూవి మన చేతుల్లో లేడన్న క్లియర్ అయిపోయింది. ఎలా అంటే భూవి హాట్ కేక్. ఇప్పుడు అందరికి తెలిసిందే భూవి హాట్ కేక్, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, లీడ్ బౌలర్ కావాలి బౌలర్ కాబట్టి. సో అతను 10 CR ప్లస్ పోతారని ఎక్స్పెక్టెడ్. సో అంతా పెట్టాలంటే ఇప్పుడు మనకు మళ్ళీ వేరే ప్లేయర్స్ ఎవరు దొరకరు. సో అలా టీం ఖరాబ్ చేసుకున్నది ఉంటుంది కాబట్టి మన టీం నుంచి ఇంకా ఎవరు నటరాజన్ పోయాడు, మన ప్రీవియస్ నటరాజన్, మార్కో యాన్సన్, నటరాజన్, గ్లెన్ ఫిలిప్స్ 23లో కెప్టెన్ చేసిండు. ఎయిడెన్ మార్క్రమ్ SA20లో బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ గెలిపించాడు. సో అతన్ని ఇట్లా పిక్ చేయలేరు. నాకెందుకు కొంచెం పోతే బాగుండు అనిపించింది, బేస్ ప్రైజ్ కాబట్టి పోతే బాగుండు అనిపించింది. బట్ ఇదంతా చూస్తే కూడా మనం అయిపోయింది మనం ఎక్స్పీరియన్స్ అంతే. ఎలాంటిది ఇప్పుడు ఇప్పటి నుంచి పర్పుల్ క్యాప్ మన కోసం గెలిచాడు, అట్లా ఆ ఎమోషన్ ని హ్యాపీగా పెట్టుకుని ఇంకా పర్లేదు, వేరే టీమ్ లో కూడా రెస్పెక్ట్ ఇస్తారు. ఇంకా అక్కడ కూడా మంచి లీడ్ బౌలర్. సరే, హ్యావింగ్ సెడ్ దట్ ఆప్షన్ డైనామిక్స్ ఎలా ప్లే అవుతుంది అంటే ఏ ప్లేయర్ కొన్నిసార్లు ఎంత వెళ్తాడో తెలియదు, కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేస్తాం. చాలా అనలిస్ట్ చెప్తుంటారు ఇంత వెళ్తాడని తక్కువ వచ్చేస్తారు. అయితే ఇక్కడ సర్ప్రైజింగ్ పిక్స్ అయితే కొన్ని. ఇంకోటి ఏంటి అంటే అనుకున్న ప్లేయర్ ఎక్కువ బడ్జెట్ కి వెళ్ళేది తెలియదు, అదే ప్లేయర్ తక్కువ బడ్జెట్ కి వచ్చేది తెలియదు. అది టైమింగ్స్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది Day 1 కాకుండా Day 2లో వచ్చారు. Day 2లో వచ్చి తక్కువ అమౌంట్ కి, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే ప్రజెంట్ హాట్ కేక్ లెక్క ఉన్నాడు. అది Day 2లో వచ్చేసరికి తక్కువ బడ్జెట్ వచ్చేసి. సో ఇదే టాపిక్ ముందు ఫస్ట్ కొందరు ఎవరైతే ఎక్స్పెన్సివ్ అయ్యారు ఉన్న బడ్జెట్ లో దీనికంటే ఎక్కువ అయ్యారు ఇట్లా ప్లేయర్స్ ఉంటారు చూడు, అలా కొందరు ప్లేయర్స్ గురించి మాట్లాడితే ఎవరు. ఫస్ట్ ఒక్క ప్లేయర్ తో స్టార్ట్ చేద్దాం. ఫుల్ కాంట్రవర్సీ మొత్తం అంతా అయిపోయింది. వెంకటేష్ అయ్యర్. డూ యూ రియల్లీ థింక్ 23 crores? అసలు అది వెంకటేష్ అయ్యర్కి 23 CR అంటే అది వర్తి కాదు. చాలా ఎక్కువ, చాలా అంటే చాలా ఎక్కువ. అసలు మనం చూస్తాం క్లాసెన్ లాంటి ప్లేయర్స్ కి 23 CR ఇస్తే 23 ఎందుకు, 23 ఎక్కువైపోతాయి అన్నారు. బట్ సేమ్ ఎట్ టైం చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ కి 23 CR అంటే ఇట్స్ టూ హై. అతన్ని రీటైన్ చేసుకున్న 14 crores వచ్చేసాడు. 14 CR ఎక్కువ, 14 crores మేబీ 14 CR ఎక్కువ, 14 CR ఇనఫ్. సో అతనికి ఎందుకో ఓవర్ పేడ్ అని. సో అలానే ఇంకోటి ప్లేయర్స్ అనిపించారు లైక్ ఓవర్ ప్రైస్ వెళ్ళిన వాళ్ళు. అంటే అట్లనే ఓవర్ ప్రైస్ ప్లేయర్స్. ఇంకా ఓవర్ ప్రైస్ అంటే నూర్ అహ్మద్ 10 crores వెళ్ళాడు. యాక్చువల్లీ నూర్ అహ్మద్ వర్ది ప్రజెంట్ ఫామ్ బాగుంది. ఓకే. అండ్ తను వేరియేషన్స్ చేయగలడు. అవును. సో నూర్ అహ్మద్ వర్ది.
ఐ థింక్ నాకెందుకో జితేష్ శర్మ అనిపిస్తుంది. జితేష్ శర్మకి బాగా గట్టిగా పేరు. జితేష్ శర్మ అసలు 11 CR అంటే ఇట్స్ హై అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్లీ ఆర్సీబీ వాళ్ళకి ఇట్లా అంటే జితేష్ శర్మ కూడా చాలా హైప్ ఉన్న ప్లేయరే, అంటే పొటెన్షియల్ ప్లేయర్ అని చెప్పి ప్రూవెన్ కాదు, కానీ ప్రూవెన్ కాదు జితేష్ శర్మ ఉన్నది. కాకపోతే ఇప్పుడు జితేష్ శర్మ ఎట్లా అంటే పెట్టచ్చు ఒక 6-7 పెట్టచ్చు, 5 to 6 పెట్టుకోవచ్చు. 11 CR అంటే ఇది ఎక్కువ అయిపోయింది, చాలా ఎక్కువ. అవును. ఇంకా అలా ఎవరు ప్లేయర్స్ అనిపించారు? నేను మంచి ప్లేయరే కానీ కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించింది చహల్. చాలా సూపర్ ప్లేయర్ నాకు అనిపించింది. లాస్ట్ టైం 6 crores వచ్చింది, 10 అన్నా 12 అన్నా నాకైతే జస్టిఫై చేయొచ్చు అనిపించింది. 18 చాలా చాలా ఎక్కువ. అండ్ చహల్ కి మన సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇట్లా 16-17 దాకా వెళ్ళడం జరిగింది. అవును. సో యాక్చువల్లీ అదంతా హార్ట్ అటాక్ అని చెప్పుకోవచ్చు. మన హర్షదీప్ కోసం వెళ్ళారు, మళ్ళీ హర్షదీప్ సింగ్ కోసం అది వెరీ షాకింగ్. సో చహల్ అయితే అది టూ మచ్ ప్రైజ్ అని, టూ మచ్. అది 12 crores ఇనఫ్. మళ్ళీ హేజల్వుడ్ 12, వీళ్ళంతా ఇట్లా పర్లేదు, అంటే కొంచెం ఓవర్ పే వెళ్ళారు కానీ ఇట్లా మరీ మాట్లాడుకునేంత కాదు. స్టీల్ బైస్ ఇట్లా ఫుల్ చమకకు వచ్చారు అంటే ఇట్లా ప్లేయర్స్. గుర్బాజ్ ఒకటి, అండ్ శామ్ కరణ్ అసలు అది అసలు అది ఎట్లా అంటే నీట్ గా ప్లాన్ చేసి ఏదో మనకు గ్యాప్ ఉంటుంది చూసినా, గ్యాప్ లో ఏదో తీసుకెళ్లారు. 2.25 CR అంటే అది టూ మచ్, అంటే చిన్న అమౌంట్ శామ్ కరణ్ కి. మనం చూసుకున్నట్టు ప్రీవియస్ ఆక్షన్ లో అంటే 23 ఆక్షన్ లో తనను అదే శామ్ కరణ్ 18 CR పెట్టి పిక్ చేసారు. అప్పుడున్న సిచ్యువేషన్ లో అదే IPL లో హైయెస్ట్ బిడ్. సో అలాంటి ప్లేయర్ 2.25 అంటే ఇట్స్ స్టీల్, అంటే స్టీల్, వెరీ స్టీల్ అని చెప్పుకోవచ్చు. చెన్నై వాషింగ్టన్ సుందర్ మంచి ఫామ్ లో ఉన్నాడు, ఫుల్ హైప్ లో ఉన్నాడు. అందరు మినిమం 10 crores ఎక్స్పెక్ట్ చాలా తక్కువ వచ్చేసింది. అవును, చాలా అసలు అదైతే అబ్సల్యూట్ స్టీల్. ఇంకా అలా స్టీల్ బైజ్ అనిపించిన వాళ్ళు ఎవరు అనిపించారు? స్టీల్ అంటే అట్లా అంటే మనకు మన సన్ రైజర్స్ లోనే ఇషాన్ కిషన్ అని చెప్పుకోవచ్చు. ఇషాన్ కిషన్ డెఫినెట్లీ. ఇషాన్ కిషన్ 14 crores మినిమం. ఇషాన్ కిషన్ 14 కాదు 16-17 పెట్టినా కానీ తనకు ఆశ్చర్యపోదు, ఎందుకంటే తనకు కేపబిలిటీ ఉంది. అటాకింగ్ ప్లేయర్, కీపింగ్ చేస్తారు. యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏంటి అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, వీళ్ళతో మ్యాచ్ చేయగలిగే ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే అబ్సల్యూట్లీ ఇషాన్ కిషన్. ఎందుకంటే తన మైండ్ సెట్ గానీ తను గానీ వీళ్ళకు సూట్ అయ్యేటట్టు ఉంటాడు. సో నంబర్ 3 అతనికి పర్ఫెక్ట్ సూట్ అవుతుందని నేను అనుకుంటున్నా. మనము నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 4, నంబర్ 5 హెన్రీ క్లాసెన్, ఈ 5 పోతే మాత్రం బ్యాటింగ్ లో మనకు మించిన వాళ్ళు ఉండరు ఈ సీజన్ లో. వేరే అది. అవును. మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఓవర్ పెయిడ్ ప్లేయర్స్, అశ్విన్ గురించి ఏమనుకున్నారు? అశ్విన్ 9.75 crores ఇచ్చారు. ఎక్కువే, అది చాలా ఎక్కువ. ఒక ఆల్రౌండర్ కేటగిరీలో వచ్చాడు, కానీ అశ్విన్ ఏంటి అంటే ఇప్పుడు కొంచెం కెరియర్ ఎండింగ్ లో ఉన్నాడు. అండ్ 5 crores అయితే చాలా ఎక్కువ. 3 years ఇట్లా కంప్లీట్ చేస్తాడో చేయడో అది ఒక డౌట్. సో ఇంకేంటంటే చెన్నై ఇట్లా వెళ్ళారు. సో వాళ్ళ హోమ్ కండిషన్స్ తనకు తెలుసు, తను రీడ్ చేసారు పిచ్, ఇట్లా అన్ని హోమ్ కండిషన్, హోమ్ బాయ్ కాబట్టి తీసుకురు ఓకే. కానీ బట్ ఏంటి అంటే ఇక్కడ 4 to 5 CR ఇనఫ్ అని నాకు అనిపించింది. అది చాలా ఎక్కువ అయిపోయింది, 9.75. అవును. అండ్ ఈ ఆప్షన్ లో కొన్ని ట్రెండ్స్ చూసామంటే ఈ 10 CR రేంజ్ లో చాలా మంది ఇండియన్ పేసర్స్ చాలా వాల్యూ వచ్చింది అసలు. అవును. ముందైతే ఒక 10 years బ్యాక్ చూసినా కానీ ఇండియా నుంచి చాలా తక్కువ ప్రీమియం పేసర్స్ వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఫుల్ ఇట్లా ఫ్లడ్ ఆఫ్ పేసర్స్ ఉంది. సో పేస్ జనరేషన్ అయితే ఇండియాలో చాలా ఉంది. పేస్ జనరేషన్ కి అయితే కొరత లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే వన్స్ లక్ ప్రూవ్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆక్షన్ లో కొంతమంది యంగ్ టాలెంట్స్ ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు, ఆడిన ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైతుందంటే లక్ ఫ్యాక్టర్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు మన ఆక్షన్ డైనమిక్స్ తో పాటు పోతే ఇప్పుడు ఎలా అంటే కొంతమందికి ఏదో బేస్ ప్రైస్ లో ఒక బిడ్ వేద్దాం అన్నట్టు వేస్తున్నారు మేనేజ్మెంట్. సో అది వాళ్ళకి కలుగుతుంది, కలిసి వస్తుంది, వెళ్తారు.
ఇంకొంతమంది ఏమైతుందంటే ఎవరేసరికి ఎవరేసలేరు అని చెప్పేసి మనకి ఇలా అట్లా ఫీల్ అయ్యి కొంతమంది కొన్ని ప్లేయర్స్ కాపుతారు. సో మనం చూస్తున్నట్టయితే సన్వీర్ సింగ్ తను లాస్ట్ ఇయర్ మన సన్ రైజ్ హైదరాబాద్ కి ఎంత ఇంపాక్ట్ చూపించినో మనకు తెలుసు. సో తను తీసుకున్న క్యాచెస్ కానీ తన బౌలింగ్ కానీ తన బ్యాటింగ్ కానీ చూసుకుంటే గుడ్ పర్వాలేదు అనిపించుకుంటూ. బట్ ఈసారి 30 lakhs కి ఇట్లా నేను అనుకున్నా ఆర్టీఎం యూజ్ చేస్తారేమో మన అని అనుకున్నా. బట్ ఆర్టీఎం గిట్లా యూజ్ చేయలేరు. నాకు ఎందుకో కొంచెం అతని మీద కొంచెం కన్సర్న్ అంటే బాధ లెక్క అనిపించింది. తను అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మనీ అయిపోయినాయి. సో ఇక్కడ నుంచి మనం మూవ్ ఆన్ అయ్యి ఈచ్ టీమ్ గురించి మాట్లాడదాం. వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, బ్యాకప్స్ ఎలా ఉన్నారు, అక్కడ నుంచి ఇంకా ప్లేయింగ్ ఎలెవన్ గురించి మాట్లాడదాం. ఓకే బ్రో, మనం ఎంఐ గురించి మాట్లాడదాం. మనకందరికి తెలిసిందే 2020లో ఉన్న లెజెండరీ టీమ్ దాని తర్వాత ఇప్పటి వరకు డౌన్ ఫాలే చూసింది, క్వాలిఫై అవ్వట్లేదు, చాలా ప్రాబ్లమ్ వచ్చి కాంట్రవర్షియల్ వచ్చింది. సో ఈసారి ఆప్షన్ లో హౌ డూ యూ సీ ఎంఐ స్క్వాడ్ గురించి? మన దగ్గర ఆబ్వియస్లీ రిటైన్ చేసిన టాప్ 5 ఇండియన్స్. యాక్చువల్ గా వాళ్ళ లెజెండరీ కోచ్ శ్రీలంకన్ మహిళా జయవర్ధన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ కోచ్ ఫర్ ముంబై ఇండియన్స్. అతన్ని అయితే బ్యాక్ తీసుకురావడం జరిగింది. సో అది గుడ్ మూవ్ అని చెప్పొచ్చు ఎంఐ నుంచి. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నాం, అంతకు ముందు ఇయర్ చూసుకున్నాం. సో వాళ్ళకు కోచింగ్ అంటే ఆ కోచింగ్ హెడ్ కోచింగ్ కానీ ఆ మేనేజ్మెంట్ సరిగ్గా లేక మహేలా ప్లేయర్ గా ఉన్నప్పటి నుంచి ఎంఐతో ఉన్నాడు. అది కాకుండా మంచి రిలేషన్ రోహిత్ తో కానీ హార్దిక్ కాబట్టి సో వాళ్ళకు కొంచెం బెటర్ బాండింగ్ ఉంటది. సో ఇంకోటి ఏంటి అంటే వీళ్ళు అతన్ని తేవడం మంచి మూవ్ అయితే చేశారు అండ్ వాళ్ళకి మంచిగా కలిసి వచ్చింది. సో వాళ్ళు యాక్చువల్ గా చూసుకుంటే టాప్ 5 ఎట్లా అంటే సేమ్ సన్ రైజ్ హైదరాబాద్ లాగానే టాప్ 5 కోర్ ప్లేయర్స్ మొత్తం రిటైన్ చేసుకోరు. అవును, ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్ అసలు ఇండియా టోటల్ ఎంఐ ముంబై ఇండియన్స్ అనే బదులు ఇండియన్ క్యాప్టెన్స్ అనే బదులు బెస్ట్. అది ఎట్లా అంటే ప్రతి ఒక్కరు క్యాప్టెన్ ప్లేయర్ కాదు, కెప్టెన్ బుమ్రా ఆబ్వియస్లీ కెప్టెన్. ఇప్పుడు టెస్ట్ కి వైస్ కెప్టెన్ కూడా చాలా సార్లు ఉన్నాడు. తిలక్ వర్మ తెలిసింది యంగ్స్టర్. మళ్ళీ మన తను మొన్న ఎమర్జింగ్ ఏషియా కప్ లో ఇలా కెప్టెన్సీ చేసిండు ఇండియాకు. సూర్య మన T20 ఆల్ కెప్టెన్స్. సో ఇక్కడ ముంబై ఫస్ట్ డే సైలెంట్ ఉండింది బాగా అసలు. కరెక్ట్, ముంబై అండ్ SRH కి సేమ్ ఉండే సిమిలారిటీస్ చాలా ఉండే. 45 ఉండే. ఫస్ట్ డే మొత్తం ఆగి ఒక్క ప్లేయర్ బోల్ట్ తీసుకుని అది చాలా మంచి పని. బోల్ట్ తీసుకున్నాడు, ట్రై చేశారు ముందు కూడా జాఫ్రా ఇంకా బుమ్రా తీసుకొచ్చి. యాక్చువల్లీ ఇప్పుడు చిన్న పర్సన్ అప్పుడు ఏమైతే అంటే బ్రో, ఇప్పుడు మన SRH కానీ ఎంఐకి కానీ RRకి కానీ ఇప్పుడు చిన్న పర్సన్ అప్పుడు ఏమవుతుంది అంటే యాక్షన్ 2 days ఉంటే వి షుడ్ ప్లాన్ 1 day, జస్ట్ 1 day. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సిన పిక్స్ చేసుకోవాలి, అంతేగాని ఓవర్ పిక్స్కి వెళ్ళి ట్రాప్ లో పడి అండ్ అన్వాంటెడ్ బైస్ చేసి అండ్ ఎక్స్ట్రా అమౌంట్ పెట్టేస్తే సో అది టీమ్ కి డ్యామేజ్ అవుతుంది. సో మనం లాస్ట్ టైం 2022లో అదే 2021లో అదే చేసి మన సన్ రైజర్స్ టీమ్ కి కొంచెం బ్యాడ్ నేమ్ అంటే అట్లా చేసిరు మేనేజ్మెంట్. బట్ ఈ ఇయర్ అలా కాకుండా డాన్ విటోరీ ఒక మంచి మాస్టర్ ప్లాన్ తో వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ సో చెప్పుకోవచ్చు ఇప్పుడు చిన్న అమౌంట్ ఉంది కాబట్టి ఎంఐ దగ్గర ఇట్లా సో యాజ్ యూజువల్ SRH లెక్క చిన్న అమౌంట్ 45 CR ఉంది. చాలా మంచి పిక్స్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, నమందీర్ ని మళ్ళీ తెచ్చుకున్నారు. మిచెల్ శాట్నర్ తను అసలు చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ తను మంచి ఆల్రౌండర్. తన ఎకానమీ ఇట్లా IPL లో ఇప్పటి వరకు చాలా బాగుంది. అండ్ అదే ప్రాబ్లం కదా ఇప్పుడు శాంట్నర్ చూసుకున్నాం అంటే అతను అటాకింగ్ బౌలర్ కాదు, డిఫెన్సివ్ బౌలర్. ఎకానమీ తక్కువ ఇస్తాడు కానీ థ్రెటనింగ్ గా అనిపాడు. సో ఈ స్క్వాడ్ లో చూస్తే కూడా అదే కదా మెయిన్ ఇష్యూ. నీకు ఉన్నారు కానీ ఎవరిట్లా ఒక డేంజరస్ స్పిన్నర్ లాగా అనిపించట్లేదు. అదే అంటే క్వాలిటీ కాకుండా ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరిఫైడ్ స్పిన్నర్ అనేది ఎవరు లేరు, ప్రూవెన్ స్పిన్నర్స్ లేరు. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళకి అదే ప్రాబ్లం ఉండి ఈసారి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే దానికంటే ముందు కార్తికేయ కానీ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు వికెట్ కీపర్ ఇట్లా ఒక యంగ్ టాలెంటెడ్ రాబిన్ మిన్స్ అంటే ఒక ట్రైబల్ వెల్ఫేర్ అంటే ట్రైబల్ పర్సన్ అంత అనమాట. తను అన్క్యాప్డ్ ప్లేయర్స్ కిందకి తీసుకోవడం జరిగింది. సో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఇడిసబెట్టుకొని సో ఇతని మీద డిపెండ్ అయ్యి వెళ్తున్నారు. సో అది బ్యాక్ ఫైర్ అవుతుందా లేకపోతే వాళ్ళకు కలిసి వస్తుందా ఒకసారి చూడాలి. సో ఈ రెండైతే లూప్స్ అయితే ఉన్నాయి. సో మనం ప్లేయింగ్ 11 చూసుకుంటే రోహిత్ శర్మ అలాంగ్ విత్ విల్ జాక్స్ ఓపెనింగ్ అయితే సెట్ అని చెప్పుకోవచ్చు. తిలక్ వర్మ 3 కి వస్తాడు, సూర్య ఆబ్వియస్లీ 4 కంటిన్యూ. తిలక్ వర్మ, సూర్య నంబర్ 4 ఓకే. నా తర్వాత నంబర్ 5
నమన్ ధీర్ని పెట్టారు ఇక్కడ. సో నమన్ ధీర్ ఆలోచించేసి ఏంటి అంటే సో వీళ్ళు నంబర్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్లేయర్ అదే నంబర్ 5 లా గ్రూమ్ చేసుకుందాం అని అనుకుంటారు. సో నంబర్ 6 లా హార్దిక్ యాజువలీ మన కెప్టెన్ హార్దిక్ పాండ్యా వస్తాడు, వికెట్ కీపర్. నంబర్ 7 లా మనకు రాబిన్ మీన్స్ వికెట్ కీపర్, ప్లేయర్స్, ఒక హిట్టర్. కాకపోతే అదే కదా ఇప్పుడు ముందు ఇషాన్ కిషన్ ఉండే ప్రూవెన్ కమాడిటీ, అతను అన్ప్రూవెన్ ఇంకా ఎలా ఆడుతాడో తెలియదు. చాలా మంది హైప్ తో వస్తారు తెలియదు. సో అదొకటి. సో మనకు ఫారెన్ ఆప్షన్ ఉంది వికెట్ కీపర్ కి, కానీ అది బ్యాలెన్స్ కి కొంచెం పై కింద చేస్తుంది. జాక్స్ అంటే కష్టమే కీపింగ్. ఇంకా శాంట్నర్ ఆల్రౌండర్, ఇంకా మిచెల్ శాంట్నర్, దీపక్ కూడా దీపక్ చాహర్. సో ఇతనికి ఇట్లా స్వింగింగ్ అయితే బాల్ అయితే బరాబర్ మంచి దీపక్ చహర్, బుమ్రా, బోల్ట్ తీసుకున్నా అంటే పేస్ డ్రైవ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. ఓపెనింగ్ కి మంచి ఓపెనింగ్ బౌలింగ్ కి మనకు దీపక్ చహర్ అండ్ బోల్ట్ ఉన్నారు మంచిగా 6 overs కవర్ చేయడానికి. బుమ్రా డెత్ కొంచెం రిజర్వ్ చేసి మాక్సిమం ఒక్క ఓవర్ ఇచ్చుకొని. సో ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే మనకు అల్లా గజాన్ఫర్, ఆఫ్ఘాన్ ప్లేయర్, సో మిస్టరీ స్పిన్నర్. ఇతని బౌలింగ్ సేమ్ వరుణ్ చక్రవర్తి లెక్క ఉంటది. అండ్ మంచి బౌలర్, ఎలా అంటే మంచి ఎకానమీతోనే వేయగలడు. అండ్ బ్యాటర్స్ పెద్ద పెద్ద బ్యాటర్స్ ని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి సో ఇతనికి ఇట్లా కొంచెం వర్తి ప్లేయర్ అనేసి అనుకుంటున్నా. ఓకే, మనం మన నెక్స్ట్ స్క్వాడ్ కి వెళ్తే ఆర్సీబీ చూద్దాం నెక్స్ట్. సో ఆర్సీబీ స్క్వాడ్ చూసుకుంటే బ్రో ఆబ్వియస్లీ 3 రిటైనీస్ వచ్చిర్రు. మన విరాట్ ఆబ్వియస్లీ మెయిన్, కెప్టెన్ కూడా రావచ్చు. రజత్ పటిదార్ ఉన్నాడు, యష్ దయాల్, సిరాజ్ కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా పెట్టు. అది చాలా అసలు మనం భూమికి ఎట్లా ఫీల్ అవుతున్నామో ఆర్సీబీ ఫ్యాన్స్ సిరాజ్ కి అట్లా ఫీల్ అవుతారు. సో విరాట్ సిరాజ్ బాండింగ్ ఎట్లా ఉంటుందో ఆర్సీబీలో అందరు చూసింది, అందరు తెలిసింది. సో ఇప్పుడు విరాట్ కి ఆపోజిట్ బాల్ చేస్తున్నట్టే సిరాజ్, అది అసలు ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరు ఇట్లా చూడలేదు. సో మనం భూమిని ఆపోజిట్ ఎలా అయితే చూడలేకపోతున్నామో వాళ్ళకి ఇట్లా సిరాజ్ ను విరాట్ కోహ్లీకి ఆపోజిట్ గా అసలు చూడలేకపోతారు. అండ్ వాళ్ళకి ఇట్లా మస్తు ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి ఇట్లా హార్డ్ వర్క్ అయినారు. వాళ్ళకి కూడా చాలా స్పెషల్ కనెక్షన్ కాబట్టి. సో మన స్క్వాడ్ కి వెళ్ళిపోతే ఇంట్రెస్టింగ్ బైస్ ఉన్నారు కొందరు. మన లియామ్ లివింగ్స్టన్ గానీ, ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ పెట్టుకోవచ్చు వాళ్ళు ప్రాపర్ గా. ఫిల్ సాల్ట్ ఓపెనింగ్ వచ్చేసి జితేష్ శర్మ ఎక్స్పెన్సివ్ అయినా కొన్నారు. జాష్ హేజల్వుడ్, రసిక్ సలాం, వీళ్ళందరూ, టిమ్ డేవిడ్, ఎస్, అండ్ ఆబ్వియస్లీ మన దగ్గర నుంచి భువి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు బెంగళూరుకి. చెప్పకు సో అది సో స్క్వాడ్ గురించి ఏమనిపిస్తుంది ఓవరాల్? ఇక్కడ వీక్నెసెస్ ఏమన్నా ఉన్నాయంటే ఏం చెప్పొచ్చు అసలు స్క్వాడ్? బౌలింగ్. సో ఇక్కడ బౌలింగ్ అనేది కొంచెం వీక్ ఉంది, ఎక్కువ కాదు, కొంచెం స్లైట్ గా వీక్ ఉంది. సో ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ చూసుకుంటే మనకు మన భువనేశ్వర్ కుమార్ తప్పితే నాకు వేరే వాళ్ళు కనిపిస్తలేదు. యష్ దయాల్ ఉన్నాడు, జోష్ హేజల్వుడ్ ఉన్నాడు. సో జోష్ హేజల్వుడ్ ఆర్సీబీకి ఎందుకో వచ్చి రాడు అని నా ఫీలింగ్. ఓకే, సో ప్రజెంట్ ఫామ్ బాగుంది, ఓకే, బట్ చూడాలి. కానీ జాష్ హేజల్వుడ్ చూస్తే అతను డెత్ లో కానీ లేదంటే వేరే దగ్గర కానీ ఇట్లా భయపడేలా అనిపించాడు. ఓపెనింగ్ అండ్ ఆనెస్ట్ చెప్పాలంటే భూమి మీద ఎంత లవ్ ఉన్నా కానీ ముందున్నంత ప్లేయర్ కాదు అతను. పేస్ కాదు యాక్చువల్ గా ఇక్కడ అయితే కన్సిస్టెన్సీ అనేది పోయింది. ఎకానమీ కూడా పెరిగిపోయింది. వికెట్స్ ఇస్తాడు ఎకానమీ. సో మనం చూసుకున్నాం లాస్ట్ ఇయర్ ఇన్నేళ్ల చరిత్రలో ఒక్క నో బాల్ లేని లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం వేసిండు. నో బాల్ ఇన్నేళ్ల క్రికెట్ హిస్టరీలో ఒక్క నో బాల్ లేని లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం నో బాల్ వేసిండు ఐపీఎల్ లో. అదే ఇప్పుడు మనం ఎట్లా అంటే మన ప్రాక్టీస్ వాళ్ళది అలా ట్యూన్ అయి ఉంటాడు భూమి. సో అది ఒకటి. ఇంకోటి ఉన్నది కొంచెం లూప్ హోల్స్ అంటే ఇప్పుడు మనకు ఇక్కడ క్వాలిటీ స్పిన్నర్ లేడు. ఇట్లా కృణాల్ పాండ్యా ఆల్రౌండర్, స్పిన్నింగ్ ఆల్రౌండర్ తీసుకుంటూ, బట్ క్వాలిటీ స్పిన్నర్ సూర్య శర్మ ఉన్నాడు, బట్ వెల్ ప్రూవెన్ కాదు. నేను అదే అంటున్నా, ఇప్పుడు చిన్న స్వామిలో చహల్ లాంటి ప్లేయర్ హ్యాండిల్ చేయగలరు. కొంచెం స్కిల్ అండ్ లైన్ అండ్ లెంత్ చిన్నగా మిస్ అయిపోయినా కానీ బౌండరీస్ చిన్నగా ఉంటాయి అండ్ స్క్వేర్ అది సైడ్ బౌండరీస్ చిన్నగా ఉంటాయి అండ్ మొత్తం ఎక్కడికొచ్చి గ్రౌండ్ మన రేడియేషన్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి సో చిన్నగా టచ్ చేసినా కానీ 4లు 6లు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఎట్లా అంటే పర్ఫెక్ట్ మైండ్ గేమ్ ఆడి పర్ఫెక్ట్ ఎలా అంటే మనకు బాల్
ప్లానింగ్ తో ఎగ్జిక్యూట్ చేసుకుంటా లైన్ అండ్ లెంత్ పర్ఫెక్ట్ మెయింటైన్ చేసేటోళ్ళు అయితేనే స్పిన్నింగ్ లో సెట్ అవుతారు. కానీ సుయాష్ శర్మ ఈ గూగ్లీలో ఆడడం చాలా కష్టం. సుయాష్ శర్మ ఈ ప్రూవ్ గూగ్లీ వెరీ వెల్. అండ్ అదే ఇంకా అప్కమింగ్ ప్లేయర్ ఆడాడు కోల్కతాకి, కానీ ఇంకా అప్కమింగ్ ప్రూవ్ అవ్వలే కాబట్టి చెప్పలేము ఏమైతుందో. ఆర్సీబీలో ఫుల్ రూత్లెస్ ఇంకా అసలు చిన్న స్వామి. అది సో ప్లేయింగ్ 11కి వెళ్ళిపోతే హౌ డస్ దట్ కమ్ చూద్దాం. ఓపెనింగ్ కోహ్లీ అండ్ సాల్ట్, మంచి ఓపెనింగ్ పేరు. ఓపెనింగ్ కోహ్లీ కొంచెం అంటే యాంకర్ రోల్ ప్లే చేసినా కానీ మన ఫిల్ సాల్ట్ డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ చేయగలడు, స్పీడ్ గా ఆడగలుగుతాడు. సో పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. అదే ఒకరు కొంచెం యాంకర్, కానీ లాస్ట్ ఇయర్ కోహ్లీ బాగా మంచి స్ట్రైక్ రేట్ ఆడాడు. లాస్ట్ ఇయర్ ఆడాడు బట్ చెప్పలేము ఇంకా ఈసారి చెప్పలేము. నాచురల్లీ హై స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్ కాదు కదా కోహ్లీ, ఎక్స్ప్లోజివ్ కాదు. అదే వన్ డౌన్ పతిదార్ వచ్చేసి రజత్ పతిదార్. అదే మిడిల్ ఆర్డర్ మనది వచ్చేసి పటిడార్, లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ. యాక్చువల్లీ ఇక్కడ జితేష్ శర్మను నంబర్ 4 లో పెట్టి లియామ్ లివింగ్స్టన్ నంబర్ 5 లో పెట్టడం పెడితే బాగుంటుంది. ఓకే సో వన్ డౌన్ ఓవర్ పతిదార్ని నంబర్ 4 జితేష్ శర్మ. ఎలా అంటే ఇప్పుడు నంబర్ 3 ఎట్లుంటది అంటే నంబర్ 3 నంబర్ 4 కొంచెం బాల్స్ అంటే యాంకర్ రోల్స్ స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ కొంచెం ఇన్నింగ్స్ బిల్డ్ చేసేటోళ్ళు కావాలి. సో లివింగ్స్టోన్ మనకు తెలిసిందే తను ఒక పవర్ హిటర్ అండ్ తను ఒక ఫినిషర్ రోల్ చేస్తారు కాబట్టి లివింగ్స్టోన్ నంబర్ 5 లో పెట్టుకొని జితేష్ శర్మ నంబర్ 4 లో పెట్టుకుంటే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. అండ్ లివింగ్స్టోన్ అబ్జర్వ్ మనకు నంబర్ 5 లో వస్తాడు. నంబర్ 5 లో వచ్చినాక మనకు టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా. సో ఇలానైతే ఆల్రౌండర్స్ కి అయితే కొరత లేదు. ముగ్గురు బిగ్ ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళు చూసుకునేది ఒకటే ముంబైకి వెళ్తాడు అనుకున్నాను యాక్చువల్ గా అయితే. కృణాల్ పాండ్యా క్యాప్టెన్ అక్కడ మనకు తెలిసింది విల్ జాక్స్ అండ్ టిమ్ డేవిడ్. సో నాకు ఎందుకో ఇది ఒకటి ఆర్సీబీ నుంచి కొంచెం వర్స్ థింకింగ్ అనిపించింది. సో మనకు తెలుసు విల్ జాక్స్ ఉంటాడు అండ్ అందరికి తెలుసు. సో అదొకటి జర్రా అనిపించింది. మళ్ళీ బౌలింగ్ వెళ్ళిపోతే అదే హేజల్వుడ్, యష్ దయాల్, సుయాష్, భువనేశ్వర్ మన పేస్ అండ్ స్పిన్ భువనేశ్వర్. అదొకటి చెప్తున్నా కదా, ఇక్కడ మనకు క్వాలిటీ అంటే హై రేంజ్ స్పిన్నర్ అనేది ఎవరు లేరు. ఇది ఒక లూప్ హోల్ ఈ టీమ్ కి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇద్దరు ఎక్స్పీరియన్స్ బౌలర్స్. సో ఇంపాక్ట్ ప్లేయర్ స్వప్నిల్ సింగ్. సో ఓకే పర్లేదు. లాస్ట్ టైం మన సన్ రైజర్స్ హైదరాబాద్ మీద చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు అండ్ ఆ రోజు తన మ్యాచ్ విన్నర్. సో ఏం కాదు ఇంపాక్ట్ ప్లేయర్ అంటే తనని తీసుకున్నారు. సో లాస్ట్ ఆర్సీబీ నుంచి మూవ్ అయ్యే ముందు లాస్ట్ ఇయర్ స్క్వాడ్ కి ఇయర్ స్క్వాడ్ కి అప్గ్రేడ్ అయిందా డౌన్ గ్రేడ్ అయిందా? అప్ ఓటా డౌన్ ఓటా? నాకు అడిగితే అప్గ్రేడ్ అయిందా? అప్గ్రేడ్. ఓకే డన్. సో మన నెక్స్ట్ టీం వచ్చేసి హైయెస్ట్ పర్స్ తో వెళ్ళిన టీం పంజాబ్ కింగ్స్ నెక్స్ట్. ఓకే డన్. సో బ్రో పంజాబ్కి వెళ్ళే ముందు రిటైన్ చేసింది ఇద్దరే కరెక్ట్ గా చూస్తే, శశాంక్ సింగ్, మన ప్రభ్సిమ్రన్. యా యాక్చువల్గా వాళ్ళు గుడ్ మూవ్ అయితే చేశారు. అండ్ వీళ్ళు అయితే హర్షదీప్ సింగ్ 18 CR బర్త్ కాదు అని అనుకున్నారు. బట్ రిటెన్షన్స్ అయిపోయినాక తను మంచి పర్ఫార్మ్ చేయడం జరిగింది. సో అట్లా హాట్ కేక్ లెక్క మారాడు. సో వీళ్ళు నా దృష్టిలో బెస్ట్ థింగ్ చేసారు. ఎందుకంటే మనకు అన్క్యాప్డ్ ప్లేయర్స్ కిందకి మనకు శశాంక్ సింగ్ అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ ని అసలు కొన్నారు కానీ మళ్ళీ రౌండ్ పిక్ చేశారు. అవును పంజాబ్ కింగ్స్. అవునవును. సో ఇంకొకటి వాళ్ళ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తెచ్చుకున్నారు. అవును ఆబ్వియస్లీ ఒక ప్రీమియం అమౌంట్ ఇచ్చారు. జనరల్ గా యాజ్ అ బ్యాట్స్మెన్ మనం శ్రేయస్ అయ్యర్ ని రేట్ చేయాలంటే 27 crores ఇయ్యం. కెప్టెన్సీ కల్పించారు కానీ దానిలో కూడా ఎక్కువ ప్రీమియం ఇచ్చారు. ఓవర్ పేడ్ అయిపోయింది. డెఫినెట్లీ ఓవర్ పేడ్, కానీ కెప్టెన్ అవసరం కాబట్టి. బ్రో ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ టైం కేకేఆర్ కి విన్నింగ్ కెప్టెన్ అయితే ఇక్కడ ఏంటి అంటే కేకేఆర్ కి సునీల్ నారాయణ్ చూసుకున్నాం. సునీల్ నారాయణ్ తను శ్రేయస్ అయ్యర్తో పాటు ఏంటి అంటే తనకు క్యాప్టెన్సీలో సపోర్ట్ ఇచ్చాడు. అవును. సో ఎలా అంటే కొన్ని టిప్స్ కానీ అంటే తన దగ్గర నుంచి ఇట్లా తీసుకున్నాడు. అండ్ యాజ్ యూజువల్ మనకు ఆండ్రూ రజల్ ఒక సీనియర్ ప్లేయర్ అలా. సో తన నుంచి ఇట్లా కొంచెం తీసుకున్నాడు. అండ్ అలా ఒక 3-4 మెంబర్స్ అనుకొని ఆ టీంలో మంచిగా వెళ్తూ ఆ టీంని మంచిగా ముందుకు నడిపించారు. అవును. సో ఈసారి ఎలా అంటే సార్ టోటల్లీ కొత్త టీం
పంజాబ్ అనే పంజాబ్ టోటలీ ఎప్పుడు అంతే ఒక మొత్తం టోటలీ ఎలా అంటే refresh పంజాబ్ అసలు మొత్తం రీఫ్రెష్ టీమ్ అది కొత్త టీం కొత్త ప్లేయర్స్. సో నాకెందుకు ఈసారి క్యాప్టెన్సీ శ్రేయస్ అయ్యకి కొంచెం టఫ్ ఉంటది. సో కొంచెం టఫ్ ఉంటది అండ్ టీమ్ ఇట్లా బాగా అమౌంట్ ఇట్లా భారీ అమౌంట్ ఇచ్చిర్రు. అదే అంటే ఓకే ఇనిషియల్లీ అదే తీసుకొని బౌలింగ్ మీద సో వాళ్ళకి ఒక క్యాప్టెన్ కావాలి కాబట్టి సో ప్రీవియస్ గా చూసుకుంటే రికీ పాంటింగ్ తోని ఢిల్లీ క్యాపిటల్స్ లో మన శ్రేయస్ అయ్యర్ వర్క్ చేసి ఫైనల్ దాకా తీసుకెళ్ళండి కాబట్టి సో అదొక బాండింగ్ ఉంటది కాబట్టి సో తీసుకురు ఓవర్ ప్రైజ్ ఇచ్చారు. ఓకే పర్లేదు. అదే అండ్ మ్యాక్స్వెల్ ఎప్పుడు అంటే అప్పుడు ఆ సీజన్ కాకుండా అండ్ ఒక సీజన్ ఆర్సీబీ కాకుండా ఎప్పుడు అతని పొటెన్షియల్కి ఆడలేదు. ఆడలేదు అయినా కానీ స్టీల్ బై అనే చెప్తాను ఇంత తక్కువ ప్రైస్ లో మ్యాక్స్వెల్ రావడం, ఎందుకంటే డిమాండ్ ఎప్పుడు ఉంటుంది సో మ్యాక్స్వెల్. యాక్చువల్లీ మ్యాక్స్వెల్ కి పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటే ఏ టీంలోనైనా సరే అంటే ఆర్సీబీ అని కాదు పంజాబ్ అని కాదు. సో మనం చూసుకున్నాము ఆఫ్ఘనిస్తాన్ తో అనుకుంటా ఆస్ట్రేలియా కనెక్ట్ వల్ల ఆఫ్ఘనిస్తాన్ తోని ఓడియా వరల్డ్ కప్ అస్సలు మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తాయని అసలు అనుకోలేదు. 100% ఆఫ్ఘనిస్తాన్ సైడే ఉండే రేషియో. సో అలాంటి మ్యాచ్ లో 7 డౌన్ లా బ్యాటింగ్ ఎక్కి ప్యాట్ కమిన్స్ తోని స్ట్రైక్ రొటేట్ చేసుకుంటా 200 కొట్టి 298 టార్గెట్ ని చేజ్ చేసిరు. అల్లా 200 రన్స్ మనోడే కొట్టిండు. సో తను అతనికి క్రాంప్స్ వచ్చినా కానీ లేచి ఆడి మరి కొట్టిండంటే సో తనకు క్యాపబిలిటీ ఉంది. సో తను వన్స్ హిట్ అయింది అనుకో సో సీజన్ మొత్తం ఇక తను ఎట్లా అంటే విధ్వంసంగా మొత్తం ఇక డిస్ట్రక్షన్ చేయగలిగే బ్యాట్స్మెన్. సో మనకి ఇక్కడ ఏంటి అంటే రికీ పాంటింగ్ సో ఆస్ట్రేలియన్ కాబట్టి సో తనకు ఇచ్చే గైడెన్స్ స్క్వాడ్ లో చూస్తే కూడా అందరూ మాక్సిమం ఫారెన్ ప్లేయర్స్ అందరూ తీసుకుంది ఆస్ట్రేలియన్స్. యా అంటే ఇది ఏదో ఇండియా ఆస్ట్రేలియా ఇట్లా ఏమంటారు బార్డర్షిప్ పార్ట్నర్షిప్ లెక్క ఉంది మొత్తం అంతే. చెప్పుకున్నట్లయితే మ్యాక్స్వెల్ మార్కస్ స్టోయినిస్ మళ్ళీ పాత పంజాబ్ కి వచ్చారు. అవును యా వాళ్ళు ఫస్ట్ పంజాబ్ కి వచ్చారు. సో అది ఒక రిటర్నింగ్ మళ్ళీ హోమ్ కమింగ్. సో యా స్క్వాడ్ చూస్తే లాస్ట్ ఇయర్ కి అప్గ్రేడ్ అనుకుంటారా అంటే ఒక లాకీ ఫర్గ్యూసన్ తీసుకున్నారు, మార్కో యాన్సన్, యష్ ఠాకూర్, మళ్ళీ ఏమంటే ఇక్కడ నేహల్ వదేరా, హర్ప్రీత్ బర్ వాళ్ళ పాత ప్లేయరే కానీ సో ఇలాంటి ప్లేయర్స్ చూస్తున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే ప్రప్సిమ్రన్ సింగ్ విత్ స్టోయినిస్ గుడ్ కాంబో. ఎలా అంటే ఓపెనింగ్ గుడ్ కాంబో అని చెప్పుకోవచ్చు. సో ఇద్దరు ఆడే ప్లేయర్స్ ప్లేయింగ్ 11 కి వెళ్ళిపోతాం. సో ఓపెనింగ్ ఏమో ప్రప్సిమ్రన్ ఇంకా స్టోయినిస్. ఓకే 1 డౌన్ శ్రేయస్ కెప్టెన్ సో అతనే ఉంటాడు. నంబర్ 4 గ్లెన్ మ్యాక్స్వెల్. ఓకే ఐ థింక్ నంబర్ 4 నిహాల్ వదేరా. ఓకే నిహాల్ వదేరా ఫినిషర్ కి సెట్ అవుతాడు. ఫినిషర్ కి సెట్ అవుతాడు. నంబర్ 4 సెట్ అవుతాడు. నాకు ఈ టీమ్ లో మెయిన్ ప్రాబ్లం అనిపిస్తుంది అంటే మ్యాక్స్వెల్ కొడతాడో కొట్టాడో తెలియదు. శశాంక్ సింగ్ ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఫైర్ అయ్యాడు. సో ఫస్ట్ టైం ఇప్పుడు వస్తున్నాడు. వదేరా ఇంకా అప్కమింగ్ యంగ్ ప్లేయర్. యాన్సన్ ఈ మధ్య బాగా కొడుతున్నాడు కానీ ఈజ్ నాట్ నోన్ ఫర్ హిస్ బ్యాటింగ్ ప్రైమరీగా, మోస్ట్లీ బౌలింగ్ ఆల్రౌండర్. ఓమర్జాయి ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకు తెలిసిందే. సో నాకు ఆ మిడిల్ ఆర్డర్ లో ఎక్కడో కొంచెం అన్సర్టెనిటీ కనిపిస్తుంది. యా అనుకోవచ్చు మనం చూస్తున్నాం. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ మీద డిఫెండ్ అయి ఉంటుంది మన మిడిల్ ఆర్డర్ మొత్తం. సో తను ఈ ఇయర్ తన బ్యాట్ నుంచి కన్సిస్టెన్స్ గా కొంచెం రన్స్ వచ్చినా గానీ సో ఈ బ్యాటింగ్ యూనిట్ మిడిల్ ఆర్డర్ అనేది క్లిక్ అవుతుంది. సో శశాంక్ సింగ్ ఆబ్వియస్లీ ఆడతాడు, దాని మీద అసలు ఎటువంటి అంటే పెట్టుకోని అవసరం లేదు. సో నిహాల్ వదేరా తను ఇట్లా ప్రూవెనే అండ్ తను ఇట్లా పంజాబ్ హోమ్ టీమ్ కాబట్టి సో తను ఇట్లా హోమ్ అడ్వాంటేజెస్ తీసుకొని పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో తను ఆడతాడు. ఇంకోటి మార్కో యాన్సన్ ఇక్కడ బిగ్ డౌట్. ఎలా అంటే ఐపీఎల్ లో చూసుకుంటే ఇప్పటి వరకు మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడాడు, బట్ ఒక్కటి ఇట్లా చెప్పుకోదగ్గట్లేదు. ఒక్క మ్యాచ్ ఆడాడు ఆర్సీబీ తోని 22లో బౌలింగ్ బాగా వేశాడు. అది 67 ఆల్అౌట్ ఆర్సీబీ. అదొక మంచి బాగా ఆడిండు. సో ఇక్కడ ఏంటి అంటే బౌలింగ్ కి వెళ్తే హర్ప్రీత్ బర్, యష్ ఠాకూర్, హర్ష్దీప్ అండ్ మన చహల్ ఇంపాక్ట్ ప్లేయర్ లా వాడుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ చాలా వాడుకోవచ్చు. సో అది చహల్ కోసం కూడా చాలా ఎక్స్ట్రా మైల్ వెళ్ళిరు. సో బౌలింగ్ ఎట్లా కనిపిస్తుంది? వాట్ యు థింక్ అబౌట్ ఈ 11 ఫార్మ్ చేస్తే బెస్ట్? బౌలింగ్ లో హర్షదీప్ సింగ్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యి చేసేది లేరు అనిపిస్తుంది. సో యష్ ఠాకూర్ ఇక్కడ వేస్తాడు, బట్ ఇక్కడ ఏంటి అంటే ఇతని కొంచెం లైన్ అండ్ లెంత్ డిప్ అవుతుంది.
అండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు పంజాబ్ది కొత్త స్టేడియం ఏంది ముల్లాన్పూర్ స్టేడియం ఉంది. అండ్ అక్కడ కొంచెం కన్సర్న్స్ అనేటివి తినకు సూట్ గా ఏమో అని నా ఫీలింగ్. అండ్ హర్ప్రీత్ బారు అంటే మంచి ప్లేయర్స్ తీసుకున్నారు కానీ అంటే ట్రస్ట్ చేసే ప్లేయర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద మనకి సూర్య వచ్చాడనుకో తెలుసు ఏం చేస్తాడో, 1 డౌన్ 2 డౌన్ ఏం చేస్తాడో తెలుసు. కింద మన క్లాస్ అని వచ్చాడంటే తెలుసు ఏం చేస్తాడు. సో ఆ సర్టెనిటీ కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఒక్కొక్క పెద్ద పెద్ద పిక్స్ తీసేసుకున్నారు. చహల్ ఉన్నాడు మంచి స్పిన్నర్, వన్ ఆఫ్ ద బెస్ట్. మళ్ళీ పంజాబ్ కి ఎక్స్పీరియన్స్ బౌలింగ్ అనేది లేదు ఇప్పుడు. అవును, అది ప్రాబ్లం. సో మన నెక్స్ట్ టీంకి వెళ్ళిపోతే నాకు చాలా మంచిగా అనిపించే వాళ్ళ పిక్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అనిపించింది జీటీ గురించి మాట్లాడితే లుక్ ఎట్ ది స్క్వాడ్. సో జీటీ గురించి మాట్లాడితే బ్యూటిఫుల్ అనిపించింది. అన్నిటికంటే బెస్ట్ స్క్వాడ్స్ అనిపించింది. పిక్స్ వైజ్ చాలా వాల్యూ వైజ్ తీసుకున్నారు. అన్ని రకాల ప్లేయర్స్ తీసుకున్నారు, బ్యాకప్స్ ఉన్నారు. సో స్క్వాడ్ ప్లేయింగ్ 11 కాకుండా ఇంకో 11 కూడా చేయొచ్చు అనిపించింది నాకైతే. అంత మంచి పిక్స్ అనిపించింది దీనిలో అయితే. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ స్క్వాడ్? ఆబ్వియస్లీ మన రిటైన్ చేసుకున్నారు ప్లేయర్స్ మొత్తం. రాషిద్ ఖాన్, శుభ్మన్, సాయి సుదర్శన్, టెవాటియా, ఇంకా షారుఖ్ ఖాన్. సో కొత్త పిక్స్ గురించి వాట్ యూ థింక్? కొత్త పిక్స్ వచ్చేసి జాస్ బట్లర్ అలాంగ్ విత్ ఓపెనింగ్ విత్ శుభ్మన్ గిల్. సో వాళ్ళది ఓపెనింగ్ పేరు బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ ఒకళ్ళు ఆడితే ఇంకొకరు యాంకరింగ్ రోల్ ప్లే చేయగల కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్. అండ్ ఓవర్ ఒకళ్ళు క్లిక్ అయినా కానీ స్కోర్ అమాతం తీసుకెళ్తారు, అందరు తెలుసు. ఇక్కడ నంబర్ 3 వచ్చేసి సాయి సుదర్శన్. అవును, ప్లేయింగ్ 11 అయితే ఇంకా సాయి సుదర్శన్ ఉన్నాడు మనకి అట్ నంబర్ 3. అతను చెన్నై తోటి ఫైనల్ అప్పటి నుంచి అతను క్లిక్ అయిపోయాడు. సాయి సుదర్శన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది, సెంచరీ తీసాడు. అవును అవును, కరెక్ట్. షారుఖ్ ఖాన్ నంబర్ 4. సో షారుఖ్ ఖాన్ ఏంటి అంటే సో తను ఎలా అంటే ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ స్టేడియం కాబట్టి సో తను కొంచెం ఎలా అంటే ఇప్పుడు మనకు కొంచెం ఓవర్ అగ్రెసివ్ వెళ్ళకుండా నంబర్ 4 లో కంట్రోలింగ్ రోల్ ఒకటి తీసుకొని సో డిఫెన్సివ్ అంటే స్కోర్ ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళగలి కేపబిలిటీ ఉండాలి. సో నాకు ఎందుకో కొంచెం షారుఖ్ ఖాన్ కాడ కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు షెఫ్రాన్ రూథర్ఫోర్డ్ అండర్ రేటెడ్ ప్లేయర్, చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ కాదు, హీఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఓవర్సీస్ T10 లీగ్ లో T10 లీగ్ లో 10 overs లీగ్ లో సెంచరీ చేశారు. సో తన అయితే ఒక మంచి ఫినిషర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ రాహుల్ తెవాటియా, సో జీటీతో రాహుల్ తెవాటియా ఉన్నాడు. సో రాహుల్ తెవాటియా అదే టెవాటియా వరకు మనం చూసామనుకో అంటే సాలిడ్ ప్లేయర్స్ ఉన్నారు అంతా. ఐ మీన్ షారుఖ్ ఖాన్ కొంచెం పై కిందకు ఉన్నా కానీ మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళు ఎలాంటి ప్లేయర్ ఏంటి అనేది. సో అక్కడ వరకు అయితే అనిపించింది. అండ్ మన లోవర్ మిడిల్ ఆర్డర్ బౌలింగ్ వచ్చేస్తే రాషిద్ ఆబ్వియస్లీ కింగ్ ఆఫ్ స్పిన్ ఇప్పుడు. వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. సో ఇక్కడ వాషింగ్టన్ సుందర్ది ఏం ఆలోచించాలంటే నాకు నరేంద్ర మోడీ స్టేడియం కదా, సో బౌండరీస్ బిగ్ ఉంటాయి, అన్ని బిగ్ ఉంటాయి, కానీ బ్యాటింగ్ ఏమో కానీ సో బౌలింగ్ లో మాత్రం పర్ఫెక్ట్ చేయగలుగుతాడు అని అంటే ఆ రోల్ పర్ఫెక్ట్ తీసుకొని పర్ఫెక్ట్ న్యాయం చేయగలుగుతాను నా ఫీలింగ్. మంచి పేస్ తోటి సో టెక్నిక్ తోటి చేయగలుగుతాను నా ఫీలింగ్. సో ఇక్కడ రబాడా గురించి చూసుకుంటే రబాడా కరెంట్ ఫామ్ అయితే చాలా బాగుంది. అండ్ తను వన్స్ క్లిక్ అయిందంటే మినిమం టు మినిమం ఈజీ ఒక 2-3 వికెట్స్ పర్పుల్ క్యాప్ కంటెంట్ లో పక్కా ఉంటాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ తీసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ అసలు చాలా పూర్ ఫామ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు, చాలా పూర్ ఫామ్. కొంచెం కన్సర్న్ ఇప్పుడు మన ప్రసిద్ధ్ కృష్ణ సిరాజ్ అయినా కానీ చాలా రన్స్ లీక్ చేస్తారేమో అని ఒక కన్సర్న్. రన్స్ అయితే ఇచ్చేస్తారు ఇక్కడ. సిరాజ్ ఇట్లా వికెట్స్ తీస్తుండొచ్చు, బట్ రన్స్ అయితే హెవీగా ఇచ్చేస్తారు. సో ఇక్కడ కొంచెం ఎకానమికల్ గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళిద్దరు. సో వీళ్ళిద్దరు కొంచెం చిన్న కన్సర్న్. సో వీళ్ళిద్దరు అంటే ఓవరాల్ గా టీం చూసుకుంటే బాగుంది, బట్ సో ఇక్కడ షారుఖ్ ఖాన్ కొంచెం కంట్రోలింగ్ లో ఆడే క్యాపబిలిటీ అంటే చేసుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అండ్ మన ఇంపాక్ట్ వచ్చేసి సాయి కిషోర్ అవును ఆర్టీఎం ప్లేయర్ సాయి కిషోర్. సో తీసుకోవచ్చు వీన్ని. నన్ను అడిగితే రూథర్ఫోర్డ్ ప్లేస్ లో గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా చేయొచ్చు. అంటే అదే అంటే మనం మళ్ళీ స్క్వాడ్ కి వెళ్ళిపోతే ఒకసారి మహిపాల్ లోమ్రోర్ ఉన్నాడు. ఇట్లాంటి అంటే మల్టీ డైమెన్షన్ ఇచ్చే ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు మన గ్లెన్ ఫిలిప్స్ అన్న కానీ. సో బ్యాకప్స్ మంచిగా ఉన్నారు, తీసుకున్నారు. సో మళ్ళీ కరీం జనత్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్, అతన్ని చాలా అండర్ రేటెడ్ ప్లేయర్, చాలా బాగా ఆడతాడు. సో కానీ ఛాన్సెస్ చాలా తక్కువ ఇవ్వడం. అండ్ ఇంకోటి మనకి స్క్వాడ్ లో చూస్తే జెరల్డ్ కోయిట్జే కూడా ఉన్నాడు. జెరల్డ్ కోయిట్జే ఒకవేళ ప్రసిద్ధ్ కృష్ణ లేదంటే సిరాజ్ లో ఎవరన్నా అంత మంచిగా ఫైర్ అవ్వట్లేదంటే
కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసి కావాలంటే ఇతను కూడా తీసుకురావచ్చు. స్టెయిన్ టు జెరెల్ కోయిట్స్. అవునవును. సో అది అండ్ కోయిట్స్ ఇంకొంచెం బ్యాటింగ్ కూడా ఇస్తాడు. అవును, అది కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అగ్రెషన్ బాగుంటుంది. అవునవునవును. సో మన నెక్స్ట్ టీమ్ కి వెళ్తే ఢిల్లీ. మన గుండు బాగా కూర్చొని నవ్వుతూ టాక్లా అంకుల్ అదే ఈ యాక్చువల్ ఏంటి అంటే తిను ఎవరు తెలియదు. తన యాక్చువల్ సర్ప్రైజింగ్ ఏంటంటే మన తెలుగు ఆయన. అవునా? తెలుగు ఆయన. ఓకే. సో గుండు టాక్లా ఆయన తెలుగు ఆయన, మన తెలుగు అతను. ఓకే ఓకే. సో స్క్వాడ్ చూద్దాం ఇప్పుడైతే. కానీ అది ఓల్ తెలియదు ఆయన తెలుగు ఆయన. సో ఢిల్లీ ఈసారి చాలా మంచి ఆప్షన్ చేసింది, కరెక్ట్ టైంలో మంచి మంచి పిక్స్ తీసుకుంది అని అనుకుంటున్నా. అండ్ వెరీ గుడ్ 11 కూడా ఫామ్ అవుతుంది అసలు. సో వాట్ డూ థింక్ అబౌట్ ది ఢిల్లీ టీమ్? టాక్లా అసలు మైండ్ గేమ్ అసలు. తనని మించిన ఏంది ఆప్షన్ లో తనని మించిన స్ట్రాటజీస్ నా యూజ్ చేయరని అనుకుంటున్నాను. సో ఒక్కొక్క ప్లేయర్ కి చూసుకున్నట్టయితే మనకు రిషబ్ పంత్ ని 27 దాకా తీసుకెళ్ళిండు. అండ్ శ్రేయస్ అయ్యర్ ని 26-25 దాకా తీసుకెళ్ళిండు. అండ్ ఇంకా హర్షదీప్ సింగ్ కి తీసుకెళ్ళిండు. సో ఇతను ఏంటి అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తోనే వస్తాడు అండ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. సో అలా గ్రేట్ పిక్స్ అయితే చేసిండు. సో మనకు ప్లేయింగ్ 11 చూసుకుంటే కేఎల్ రాహుల్ విత్ అండ్ ఇట్లా మనకు చూసుకుంటే యాంకర్ రోల్ కేఎల్ రాహుల్ ప్లే చేసినా కానీ జేక్ ఫ్రేజర్ అయితే ఒక డిస్ట్రాక్ట్ అంటే స్పీడ్ గా ఆడగలుగుతాడు. సో నంబర్ 3 అభిషేక్ పోరాలు ఇతను ఇట్లా కొంచెం స్టాండర్డ్ ఇస్తాడు. అండ్ నంబర్ 4 బ్రూక్. సో ఇతను ఒకటి కన్సర్న్, ఇతను అసలు ఫామ్ లో ఉన్నాడా లేదా తెలుస్తుంది. చూస్తే చాలా ఎక్స్ప్లోజ్ అంటే బ్రూక్ ఒక్కడు క్లిక్ అయితే మొత్తం అంతా ఒక్కడు జర్రా క్లిక్ అయితే వేరే ఉంటది. సో ఇక్కడ మనకు మళ్ళా స్టాప్స్ ఆల్వేస్ ఆడతాడు. అదే కేఎల్ రాహుల్ ని. సో నాకు కోల్కతా నెక్స్ట్ మాట్లాడదాం తర్వాత. కోల్కతాకి దీనికి డిఫరెన్స్ అదే అనిపించింది. వాళ్ళు వెంకటేశ్వర్ కి అంత హై వెళ్ళిపోయారు, వాళ్ళకి అక్కడ రాంగ్ అయిపోయింది. వీళ్ళు వెళ్ళారు చాలా మంది హై ప్లేయర్స్ కి, కానీ ప్రైస్ అయిపోక వదిలేసుకున్నారు వాళ్ళందరూ. కేఎల్ రాహుల్ కరెక్ట్ ప్రైస్ వచ్చేసరికి మిగతా అన్ని సెట్ అయిపోయి 14 crores చాలా చిన్న అమౌంట్ అది కేఎల్ రాహుల్ కి. అయితే ఇక్కడ అక్షర్ పటేల్ వచ్చేసి మనకు నంబర్ 6 లో వస్తాడు. అక్షర్ పటేల్ మంచి ఆల్రౌండర్ అండ్ స్పిన్ ఆల్రౌండర్ మనకు తెలుసు. అతను బ్యాటింగ్ కొన్ని రన్స్ తీయగలుగుతాడు అండ్ యాజ్ యూజువల్ బౌలింగ్ లో ఇట్లా కొన్ని వికెట్లు తీయగలుగుతాడు. అండ్ ఇక్కడ అశుతోష్ శర్మ నంబర్ 7 హిట్టర్, మంచి హిట్టర్, మంచి యంగ్స్టర్ అండ్ ఆ భారీ 6లు కొట్టే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. సో ఇతను ఇట్లా ఒక మంచి ప్లేయర్. అండ్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ కూడా చాలా పవర్ అలాంగ్ విత్ నటరాజన్. సో నటరాజన్ ఎలాంటి డెత్ బౌలర్ అయితే మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ ఆల్సో మిచెల్ స్టార్క్ లాస్ట్ ఇయర్ మనం కప్పు ఓడిపోయినామంటే నా మిచెల్ స్టార్క్ వల్ల. సో మిచెల్ స్టార్క్ టీ నటరాజన్ ఇలా కాంబో అయితే నెక్స్ట్ లెవెల్ అని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ మళ్ళా ముఖేష్ కుమార్ వీళ్ళతో పాటు సపోర్టింగ్ బౌలర్ అండ్ సపోర్టింగ్ స్పిన్నర్ వచ్చేసి అక్షర్ పటేల్ కి కుల్దీప్ యాదవ్. మన నటరాజన్ అందరూ కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా మోహిత్ శర్మ అని లేదంటే వేరే ప్లేయర్ ని తీసుకోవచ్చు. బ్యాటింగ్ వికెట్స్ పడితే సమీర్ రిజ్వీ తీసుకోవచ్చు. సో ఇలా దాంట్లో ఉన్న కన్సర్న్ ఒకటి కనిపిస్తుంది, హ్యారీ బ్రూక్ ఒకడు. సో అతను ఆడతాడా మరి ఆడడం అనేది ఒకటి కన్సర్న్ ఉంది. అదే హ్యారీ బ్రూక్ లేదంటే వేరే ప్లేయర్ ఫైర్ అవ్వట్లేదు అని అనిపిస్తే ఫాఫ్ డు ప్లేసెస్ ఉన్నాడు. ఈ ఏజ్ కి కూడా కన్సిస్టెంట్ ఆడగలుగుతాడు, వెరీ ఫిట్. సో యాక్చువల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఎందుకో ఫ్యాఫ్ డు ప్లేసెస్ ని ఓపెనర్ పెట్టేసి జేక్ ఫ్రేజర్ తోని నంబర్ 3 లో కేఎల్ రాహుల్ ని పెట్టి నంబర్ 4 లో అభిషేక్ పోరల్ ని పెట్టి హ్యారీ బ్రూక్ ని కూర్చోబెడితే బెస్ట్ అనిపిస్తుంది. అదే పర్మిటేషన్ కాంబినేషన్ ఎలానా పెట్టుకోవచ్చు వీళ్ళు కావాలంటే. సో అది బ్యాకప్స్ కూడా చాలా ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెటర్ టీమ్స్ సో అలానే మెల్లిగా టాపిక్ తెచ్చాను. అలానే ఇఫ్ యూ టాక్ అబౌట్ కోల్కతా, విల్ లుక్ ఎట్ ది స్క్వాడ్ ఫస్ట్. సో కోల్కతాకి వస్తే లాస్ట్ ఇయర్ విన్నింగ్ టీమ్, డిఫెండింగ్ ఛాంపియన్స్, డెఫినెట్లీ అందరు అగ్రీ చేస్తారు ఒక డౌన్ గ్రేడ్ అయితే అయింది ముందున్న దానికి. ముందున్న స్టార్ కి ఇప్పుడు ఒక నార్కే వచ్చాడు, కిందికి వెళ్ళింది మళ్ళీ. ఓపెనింగ్ లో కూడా ముందు సాల్ట్ వెళ్ళిపోయాడు, కెప్టెన్ శ్రేయస్ మంచి మైండ్ పోయాడు, గౌతమ్ గంభీర్ ఏమంటారు మన కోచింగ్ కూడా వెళ్ళిపోయాడు. సో బేసిక్ గా ముందున్నది అంతా పోయింది. అండ్ ఈసారి ఆప్షన్ స్ట్రాటజీ కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించింది, పడిపోయింది మొత్తం. వాళ్ళు ఎక్కడో
వెంకటేష్ అయ్యర్ ని తెచ్చుకోవడానికి మొత్తం ఆప్షన్ అంతా పైకి చేసినట్టు మొత్తం కిందికి సో మీకెలా అనిపిస్తుంది స్క్వాడ్? సో నాకు ఇట్లా సేమ్ ఫీలింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే వెంకటేష్ అయ్యర్ అసలు 23 CR అనేది ఓవర్ పెయిడ్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. అండ్ వెంకటేష్ అయ్యర్ ఓవర్ పెయిడ్. అండ్ ఇతని కాకుండా వీళ్ళకి ఇంకా ఒక స్టీల్ బై అయితే వచ్చింది. సో అది రెహమానుల్లా గుర్బాజ్. ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే వీళ్ళు ఫస్ట్ రెహమానుల్లా గుర్బాజ్ స్టీల్ బై కొట్టారు. స్టీల్ బై కొట్టంగానే వీళ్ళ ఒపీనియన్ ఎలా షిఫ్ట్ అయిందంటే ఇలాగో వెంకటేష్ అయ్యర్ 2 crores వచ్చేసిండు. అయితే వీళ్ళు ఏమనుకున్నారు అంటే వెంకటేష్ అయ్యర్ కాదు రెహమానుల్లా గుర్బాజ్ 2 CR వచ్చాయి సార్. వీళ్ళు ఏమనుకున్నారు అనుకుంటే అంటే నేను అనుకుంటున్నా వెంకటేష్ అయ్యర్ కు రెహమానుల్లా గుర్బాజ్ వీళ్ళిద్దరికి ఒక 30 CR దాకా అలా 30 CR దాకా స్పెండ్ చేద్దామని అనుకోరు అని నేను అనుకుంటున్నా. సో అలా రెహమానుల్లా గుర్బాజ్ 2 CR లో దొరికేసరికి సో వెంకటేష్ అయ్యర్ కి అగ్రెసివ్ వెళ్ళారు. అంత తీసుకున్నాం అన్నట్టు లాజిక్ ఉండొచ్చు కానీ అక్కడ కానీ అది మంచి స్ట్రాటజీ కాదు. అతనికి 12 to 14 ఆల్రెడీ తక్కువ వస్తే ఆ మిగిలిన పర్స్ లో ఇంకో 3 players 2 players కొనడానికి ట్రై చేయాలి కానీ అదే పనిగా పెట్టుకొని ఫిక్స్ 12 to 14 crores ఎక్కువ అయిపోవు వెంకటేష్ అయ్యర్. అవునవును. సో ప్లేయింగ్ 11 కి వెళ్తే ఆబ్వియస్లీ నరేన్ లోకంలో ఎక్కడ ఈ మధ్య వర్క్ చేయట్లేదు యాజ్ అ బ్యాటర్. అవును, ఏదో లక్ తగిలి లాస్ట్ ఇయర్ వర్క్ చేసిండు. అది ఇయర్ వర్క్ చేస్తాడో తెలియదు. క్వింటన్ డెకాక్ వచ్చాడు వీళ్ళకి. క్వింటన్ డెకాక్ కన్సిస్టెన్సీ ఓపెనర్ రన్స్ స్కోర్ చేయగలుగుతాడు. సో అతని మీద ఓకే నమ్మకం ఉంటది. సో సునీల్ నారాయణ అనేది ఈసారి ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. మళ్ళీ డెకాక్ తో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్కువ ఆడట్లేదు, మ్యాచెస్ ఎక్కువ ఆడట్లేదు. సో మ్యాచ్ ప్రాక్టీస్ ఎక్కువ రావట్లేదు ఆయనకి. ఆడగలుగుతాడు. అవును, మంచి ప్లేయర్ అంటే ప్రూవెన్ ప్లేయర్ కాబట్టి కొంచెం వి నో క్వింటన్ డెకాక్ నుంచి ఏమొస్తుంది. అతను ఒక్క మ్యాచ్ క్లిక్ అయితే చాలా బాగా. అవును. సో దాని తర్వాత మిడిల్ ఆర్డర్కి వచ్చేస్తే అంకుష్ రఘువంశీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్. సో గుడ్ ఏమంటారు మిడిల్ ఆర్డర్. అంకుష్ రఘువంశీ వీళ్ళ ప్లేయరే లాస్ట్ ఇయర్ ఇట్లా ఆడాడు. అండ్ నంబర్ 3 లో పర్ఫెక్ట్ సెట్ అవుతాడు. సో ఇతనికి ఈ 3 years రూమ్ చేస్తే సో చాలా ఒక యంగ్స్టర్ అంటే బెస్ట్ ప్లేయర్ అవుతాడు, స్టార్ ప్లేయర్ అని అనుకుంటున్నా. సో వెంకటేష్ అయ్యర్ యాజ్ యూజువల్ నంబర్ 4 ఓకే. రింకు సింగ్ నంబర్ 5 అండ్ ఆండ్రూ రజల్ వీళ్ళిద్దరు ఫినిషర్స్ లెక్క ఉంటారు. నంబర్ రమన్దీప్ ఫినిషర్ ప్లస్ ఆల్రౌండర్. సో ఇక్కడ బౌలింగ్ అటాక్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ వచ్చేసి హెన్రిక్ నోకియా యాటిట్యూడ్ హర్షిత్ రాణా అండ్ కిస్సింగ్ స్టార్ హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా. సో ఇలా నాకెందుకో బౌలింగ్ లో కొంచెం పేస్ బౌలింగ్ లో ఒక ఎక్స్పీరియన్స్ బౌలర్ ఉంటే బాగుంటుంది అని నా ఫీలింగ్. అండ్ ఇలా కోల్కతాకి ఎప్పుడు మంచిగా ఉంటుంది. సో ప్రాబ్లం రాదు. స్పిన్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్ లెక్క వస్తుంది. మన ఓల్డ్ మెసేజ్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసిందో తెలుసు అందరికీ. వెరీ అండర్ రేటెడ్ ప్లేయర్ అంటే అంత ఆపర్చునిటీ రాదు. సో ఇప్పుడు మనం మళ్ళీ ఒక మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుంది అంటే టీమ్ కాంపోజిషన్ కి వచ్చేస్తే రింకు సింగ్ రిటైన్ చేసుకున్నారు, అతను కెప్టెన్ అవుతాడా అంటే తెలియదు. మళ్ళీ వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అతను కెప్టెన్ అవుతాడా అంటే ప్రూవెన్ కాదు ఏంటో అక్కడ కూడా తెలియదు. అజింక్య రహానే వీళ్ళ స్క్వాడ్ లో ఉన్నాడు. అజింక్య రహానే ఉన్నాడు, అతన్ని కెప్టెన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ అదే మళ్ళీ ఇప్పుడు టేల్ ఎండ్ ఆఫ్ ది కెరీర్ లో ఉన్నాడు, అంత బాగా ఆడలేడేమో ఆ స్ట్రైక్ రేట్ తో. చెన్నైలో ట్రై చేశారు ఎక్స్పెరిమెంట్. అవును, మళ్ళీ అంకుష్ రఘువంశీని తీసేయాల్సి వస్తుంది. అవును, సో అదే ప్లేస్ లో తెచ్చుకోవచ్చు కావాలంటే. అవును, మళ్ళీ రామన్ పావెల్ లాంటి కొందరు బ్యాకప్స్ ఉన్నారు. మనీష్ పాండే కొన్నారు. ఇంకా అదే మనీష్ పాండే వీళ్ళందరూ ప్లేయర్స్ అంటే ముందు ఆడారు కానీ తక్కువలో తెచ్చేసుకున్నారు బడ్జెట్ మిగిలే కాబట్టి. నాకేమనిపిస్తుంది అంటే సో వీళ్ళు ఎవ్రీ టైమ్ ఒక ఏంది మన దాంట్లో ప్రయోగాలు అయితే చేస్తారు టీమ్ లా. సో 23 నితీష్ రాణాను సర్ప్రైజింగ్ గా క్యాప్టెన్సీ అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో ఈ సరిలో నాకు ఎందుకో వెంకటేష్ అయ్యర్ కి అంతగానో వెళ్ళారు కాబట్టి సో క్యాప్టెన్సీ ఇస్తారు అని చెప్పి ఒక చిన్న కన్సర్న్ ఉంది. సో చూడాలి మరి అజింక్య రహానేనా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రూవెన్ కెప్టెన్ లెట్ ఒక క్లారిటీ ఉన్న ప్లేయర్ కి క్యాప్టెన్సీ ఇస్తే గెలిచారు. శ్రేయస్ అయ్యర్ కి ఎక్స్పీరియన్స్ ఉంది క్యాప్టెన్సీలో, కొంచెం గేమ్ కూడా బాగా తెలుసు. ముందు గంభీర్ ఉన్నప్పుడు కూడా అంతే, ఆయిన్ మార్గన్ ఉన్నప్పుడు మంచిగా ఆడారు. ఫైనల్ దాకా వెళ్ళారు. సో ఎప్పుడు ఒక మంచి కెప్టెన్ ఉంటేనే ముందుకు వెళ్తుంది. కానీ ఇప్పుడు నాకు కొంచెం డౌట్ వస్తుంది. కానీ నా ఒపీనియన్ అజింక్య రహానాకి ఇస్తే బెస్ట్ అనిపిస్తుంది. ప్లేస్ అయితే ఉంది, చూడాలి. సో నెక్స్ట్ టీం వచ్చేసి చాలా టైం వరకు ఇలానే ఆపెట్టాం కావాలని చెన్నై సూపర్ కింగ్స్. సో స్క్వాడ్ చూసుకుందాం ఒకసారి. సో మన చెన్నైకి ఎట్లా అంటే చాలా ఎప్పుడు కొంచెం ఒక ప్లేయర్ది రేంజ్ కొంచెం సరిగ్గా లేదు. అంబతి రాయుడు కొంచెం కెరియర్ కిందికి వెళ్తుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిన ప్లేయర్స్ అందరిని తీసుకొని వాళ్ళతో అంటే ఉన్న తక్కువ దాని నుంచి చాలా ఎక్కువ అవుట్పుట్ ఇస్తారు. అలాంటి టీం ఎప్పుడన్నా కానీ అంటే అంత ఇంట్రెస్టింగ్ గా అనిపారు కానీ వాళ్ళని
బాగా వాడుకుంటారు. అవును. ఈసారి స్క్వాడ్ ఏమనుకుంటారు? ఈసారి స్క్వాడ్ చూసుకుంటే రుతురాజ్ గైక్వాడ్ అలాంగ్ విత్ డెవిన్ కాన్వే. డెవిన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ ఇయర్ చాలా సక్సెస్ అయ్యారు. లాస్ట్ 2 years నుంచి సక్సెస్ అయ్యారు కాబట్టి సో మళ్ళీ కాన్వేని తీసుకురు. అవును, మంచి పేరు. సో ఇక్కడ నంబర్ 3కి వచ్చేసరికి మన సన్ రైజ్ హైదరాబాద్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠిని అయితే బై చేయడం అయితే జరిగింది. ఎట్లా ఆడాడో మనకు తెలుసు. సో రాహుల్ త్రిపాఠి నాకు అడిగితే ఈజ్ గుడ్ ప్లేయర్. బట్ ఏంటి అంటే ఇక్కడ మన వాళ్ళు ఎందుకు రిలీజ్ చేసి మళ్ళీ బై చేయడానికి ఛాన్స్ తీసుకోలేరు కదా అనుకోని చూస్తే సో మనకు ఫస్ట్ డిస్ట్రక్టివ్ అయిపోయారు. నంబర్ 3 కొంచెం అంటే మనకు కన్సిస్టెన్సీ రావట్లేదు. అంటే ఒక మ్యాచ్ ఆడితే ఒక మ్యాచ్ డౌన్ కావడం. మంచి ప్లేయర్ తెలుసు మనకు కూడా తెలుసు రాహుల్ త్రిపాఠి అంత మంచి ఇలా. సో అలా యాక్చువల్ ఏంటి అంటే పోదాం అనుకోరు, బట్ వీళ్ళకి అప్పటికే ఇషాన్ కిషన్ అంటే రావడం వల్ల సో అక్కడ స్టాప్ అయిపోయారు. సో ఓకే, రాహుల్ త్రిపాఠి నంబర్ 3 చెన్నై పర్ఫెక్ట్. శివం దుబే నంబర్ 4. విజయ్ శంకర్ ని తీసుకురు. విజయ్ శంకర్ నాకు అడిగితే బెటర్ అనిపిస్తలేదు. నాకు తెలిసి ఒకటి పర్స్, ఇంకొకటి తక్కువలో వస్తాడు. తమిళనాడు ఆయన హోమ్ టీమ్ అది విజయ్ శంకర్. ఆయనకు తెలుసు విజయ్ శంకర్ కొంచెం డౌన్ లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళని తీసుకొని కొంచెం బెటర్ గా చేస్తారు కదా. అవునవును. విజయ్ శంకర్ కి మేబీ మంచి ఆపర్చునిటీ. హోమ్ టీమ్ లో మంచి అదొక మంచి ఆపర్చునిటీ. సో నంబర్ 6 వచ్చేసి రవీంద్ర జడేజా, తెలుసు అది అందరికి. నంబర్ 7 శామ్ కరణ్. సో వీళ్ళకు శామ్ కరణ్ అయితే అబ్సల్యూట్లీ స్టీల్ బై అని చెప్పచ్చు. సో ఎలా అంటే యాక్చువల్ అసలు ఓలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. మినిమం 10 crores ప్లేయర్ అని అనుకుంటారు అందరూ. సో మనం ముందే డిస్కస్ చేసాం ఇది. సో నంబర్ 7 వచ్చేసి ఇక్కడ వికెట్ కీపర్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. మరి కిందికి కాకుండా కొంచెం పైకి వస్తే బెటర్ అనిపిస్తుంది. బాల్స్ ఆడితే ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ అంటే యూజ్ చేయొచ్చు. నంబర్ 5, నంబర్ 6, నంబర్ 4 లో అయితే యూజ్ చేయొచ్చు. బట్ చూద్దాం ఈసారి ఎలా యూజ్ చేస్తారో. అండ్ నంబర్ 8 వచ్చేసి రవిచంద్రన్ అశ్విన్. సో వీళ్ళకి ఏంటి అంటే ప్లస్ పాయింట్ నంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంది. నంబర్ 8 దాకా బ్యాటింగ్ డెప్త్ ఉంది, ప్లస్ వల్ల బౌలింగ్ అటాక్ ఇట్లా ఉంది. సో నంబర్ 9 వచ్చేసి నూర్ అహ్మద్, నంబర్ 10 వచ్చేసి నూర్ అహ్మద్, నంబర్ 11 వచ్చేసి మతీషా పతిరానా. ఇలాంట్లో నాకు ఏది కన్సర్న్ కొడుతుంది అంటే ఫాస్ట్ బౌలింగ్ ఒకటి కన్సర్న్ కొడుతుంది. ఫాస్ట్ బౌలింగ్ ఏంటి అంటే ఒకవేళ మేము స్క్వాడ్ కి మళ్ళీ వెళ్తే మన దగ్గర ముఖేష్ చౌదరి లాంటి ప్లేయర్స్ ఉన్నారు బ్యాకప్ అంటే. ఇంకా ఇంటర్నేషనల్ లో అంటే నేథన్ ఎలైస్ ఇలాంటి కొందరు ప్లేయర్స్ ఉన్నారు. ఓవర్టన్ ఉన్నాడు మన దగ్గర. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసి ఖలీల్ అహ్మద్ ఉన్నాడు మన దగ్గర. ఇంకా ఖలీల్ అహ్మద్ ప్లేయింగ్ లెవెల్ లో తీసుకోవాలి. అవును. సో అలాంటి కొందరు ప్లేయర్స్ ఉన్నారు, అలా ఆడుకోవచ్చు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కంబోజ్ పెట్టచ్చు, ఎందుకంటే ఇప్పుడు అప్ అండ్ రైజింగ్ ప్లేయర్ కానీ అతను కంబోజ్ ప్లేస్ లో కావాలంటే మనం ఖలీల్ కూడా పెట్టుకోవచ్చు. అవును. సో కానీ రవిచంద్రన్ అశ్విన్ అయితే మళ్ళీ ఓల్డ్ సిఎస్కే కి కంబ్యాక్ సరే ఏమంటారు ఇయర్ ఆఫ్ కంబ్యాక్స్ అవుతుంది అనుకున్నాం. అవును. కేఎల్ రాహుల్ ని ఆర్సీబీ తీసుకుంటుంది అనుకున్నాం, కానీ చెన్నై కంబ్యాక్ ఇయర్ లాగా ఉండేది మొత్తం అంతా. వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళ దగ్గర తీసుకోవడం. సో అలాగా. సో నాకైతే ఈ స్క్వాడ్ కొంచెం మంచిగానే అనిపిస్తుంది. కొంచెం ఇవ్వచ్చు బ్యాటిల్ అన్నట్టు. డౌన్ గ్రేడ్ అయితే అవ్వలేదు. బాగుంది అది. సో నెక్స్ట్ టీం వచ్చేసి ఎప్పుడు అంత ముందు రాజస్థాన్ మ్యాచెస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బోర్ కొట్టేది, స్లోగా ఉంటుంది. పంజాబ్ ఇంకా రాజస్థాన్ మ్యాచెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. కానీ రీసెంట్ టైమ్స్ లో జాస్ బట్లర్ వచ్చాక కొంచెం ఇంకా ఎక్స్ప్లోజివ్ ఆడుతున్న తర్వాత సో రాజస్థాన్ స్క్వాడ్ కి వచ్చేస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ పిక్స్ అయితే చేస్తారు. నితీష్ రాణా లాంటి పిక్ కానీ, అసరంగా ఆబ్వియస్లీ ఇంజురీ ప్రోన్ ఉంటాడు కానీ మంచి పిక్. మళ్ళీ జాఫర్ ఆర్చర్ ని వరకు తెచ్చుకున్నారు. సో ఎలా అనిపించింది మొత్తం స్క్వాడ్? యాక్చువల్లీ మనకు రాజస్థాన్ రాయల్స్ మొత్తం ఎందుకో టీమ్ ని మొత్తం అంటే కొంచెం డిస్టర్బ్ చేసేసిరా అన్నట్టు అనిపించింది. సో వీళ్ళ ప్రీవియస్ గా చూసుకుంటే మనకు బోల్ట్, చాహల్ అండ్ మనకు జాస్ బట్లర్ అండ్ మనకు రవిచంద్రన్ అశ్విన్, సో ఇలా స్టార్ ప్లేయర్స్ ఉండే. సో ఇక్కడ ధ్రువ్ జురెల్ కి 14 CR ఇచ్చారు. రిటెన్షన్ అందరికి షాక్ ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే రిటెన్షన్ బిగ్ మిస్టేక్ చేసారు. అండ్ అంత అయిపోయినాక సో మనకు 4 crores లా సందీప్ సో కానీ ఇక్కడ ఏంటి అంటే రియాన్ పరాగ్ అండ్ షిమ్రాన్ హెట్మైర్ అండ్ ధ్రువ్ జురెల్ రిలీజ్ చేసేసి జాస్ ని అండ్ బోల్ట్ ని అండ్ చహల్ ని తీసుకుంటే నాకు అనిపించింది జాస్ బట్లర్కే ఒక రేట్ కి ఉండాలని అనిపించలేదు. అతను వెళ్ళిపోయాడు కావాలని. పోనీ నువ్వు అట్లీస్ట్ దీన్ని జస్టిఫై చేయొచ్చు. రియాన్ పరాగ్ వీళ్ళ ప్లేయర్ డెవలప్ చేస్తూ వీళ్ళకి కావాలేమో. షిమ్రాన్ హెట్మైర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. షిమ్రాన్ హెట్మైర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. షిమ్రాన్ హెట్మైర్ ట్రెండ్ బోల్ట్ ఉన్నాడు. షిమ్రాన్ హెట్మైర్
ట్రెండ్ బోల్ట్ ని రిటైన్ చేసుకోవచ్చు కదా సిమ్రన్. అవును, ట్రెండ్ బోల్ట్ కూడా మంచి ఆప్షన్ అక్కడ రిటైన్ చేసుకోవడానికి. మంచి స్వింగ్ అక్కడ కొంచెం యాక్చువల్ గా అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏందో మనకు తెలియదు. సో ఇక్కడ ఉన్న స్క్వాడ్ లో అయితే పర్ఫెక్ట్ ప్లేయింగ్ 11 అయితే వచ్చింది ఒకటి. జైస్వాల్ ఇంకా సామ్సన్ మంచి ఫైర్ లో ఉన్నాడు. జైస్వాల్ ఆడతారు వాళ్ళిద్దరు. ఓకే ఓకే ఓకే. నంబర్ 3 నితీష్ రాణా ఓకే పర్ఫెక్ట్ సూట్ అవుతాడు. అండ్ అతను నంబర్ 3 మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మిడిల్ ఆర్డర్. అండ్ రియాన్ పరాగ్ నంబర్ 4 సెటిల్ అవుతాడు, ఏం కాదు. సిమ్రన్ హెట్మేర్ నంబర్ 5 అసలు రీసెంట్ గా అసలు ఫామ్ లో లేడు కానీ ఏమో. సో చూడాలి ఈ ఐపీఎల్ లో అంటే ఎవ్రీ ఐపీఎల్ లాగా ఆడతారో లేదంటే మరి ఎలా ఆడతారో చూడాలి. సో నంబర్ 6 ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ ప్లస్ అతనికి ఇచ్చిన రేట్ ఒకటే ప్రాబ్లం. సో వనిందు హసరంగ నాకు ఎందుకో ఇక్కడ ఒక ఎక్స్ట్రా బ్యాటర్ అనేది మిస్ అవుతుండు అని నాకు అనిపిస్తుంది. సో వనిందు హసరంగ నంబర్ 8 అతను బ్యాటింగ్ చేయగలడు కానీ ఇక్కడ మన ఇండియా నంబర్ 8 సారీ వనిందు హసరంగ నంబర్ 7 ఇతను బౌలింగ్ ఆల్రౌండర్. సో బ్యాటింగ్ అంతగా ఆడడు అంటే మన ఇండియా పిచ్చెస్ మీద ఆడలేడు. సో జోఫ్రా ఆర్చర్ తీసుకురు 12 CR పెట్టి. సో చూడాలి ఈసారి ఇంజురీ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి తనకి. అవును. అండ్ మరి ఈసారి ఎలా ఆడతారో చూడాలి కొంచెం. మళ్ళీ మన మడ్వాల్ ఆబ్వియస్ సందీప్ ని రిటైన్ చేశారు కాబట్టి అతను కుమార్ కార్తికేయ మెయిన్ ఎక్స్పీరియన్స్ లేదు బౌలింగ్ యూనిట్ లో ఎక్స్పీరియన్స్ లేదు. సందీప్ శర్మ బట్ ఏంటి అంటే సందీప్ శర్మ ఎక్స్పీరియన్స్ అంటే ఒక బౌలింగ్ యూనిట్ ని ముందుకు తీసుకెళ్తాడు అంటే సో నో నీడ్ అంటే కాదు. అదే ఈ టీమ్ తో లాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రౌండర్ ప్రాబ్లమ్ ఉంటే బ్యాటింగ్ ఇష్టం బౌలింగ్ ఇష్టం కాదు. అది ఇంపాక్ట్ ప్లేయర్ తోటి కొంచెం సెట్ అయింది. బ్యాటింగ్ బాగుంది, సూపర్ ఉంది బ్యాటింగ్ ఈసారి, కానీ బౌలింగ్ ప్రాబ్లమ్ వచ్చేసింది. మంచి స్పిన్నర్ డూఓ ఉన్న ఒక అశ్విన్ ఇంకా చహల్ ని వదిలేసి డెఫినెట్ గా డౌన్ గ్రేడ్ అయ్యారు. చాలా తప్పు పని చేశారు. సో అది ఏంటంటే శ్రీలంకన్ స్ట్రాటజీ యూజ్ చేద్దాం అనుకున్నారు ఈసారి. మహేష్ తీక్షణ ఆ సరంగాన్ని యూజ్ చేద్దాం అనుకున్నాను, ఏమైందో చూడాలి. అవును అవును. సో అదొక ఆప్షన్. తీక్షణ కూడా ఉన్నాడు. సో బ్యాకప్స్ కూడా కొన్ని ఉన్నాయి స్పిన్ కి, కానీ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం డౌట్ గానే ఉంది ఇది. సో మన నెక్స్ట్ టీం వచ్చేసరికి కరెక్ట్ రిటెన్షన్స్ తర్వాత ఆప్షన్ ముందు చాలా కాంట్రవర్సీలో ఉండే. రాహుల్ కొన్ని విషయాలు చెప్పాడు, టీమ్ ఓనర్ కొన్ని విషయాలు చెప్పాడు. ఎల్ఎస్జి గురించి విల్ టేక్ అ లుక్. హైయెస్ట్ ఎవర్ కాస్ట్ పెట్టి కొన్న ప్లేయర్ మన రిషబ్ పంత్ ఈ టీంకి వెళ్ళాడు. సో యాజ్ అ కెప్టెన్ ఉంటాడు వాళ్ళ టీమ్ లో. సో అది ఇంట్రెస్టింగ్. సో మీకు స్క్వాడ్ ఎలా అనిపించింది మన రిషబ్ పంత్ స్క్వాడ్ వచ్చేసి? వీళ్ళు పవర్ హీటర్స్ అండ్ బ్యాటింగ్ ని తీసుకున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే ఒకటే కన్సర్న్, ఒక బౌలింగ్ ఒకటి మంచిగా లేదు. సో అండ్ ఒక బిగ్ ఆల్రౌండర్, చెప్పుకోదగ్గ పేరున్న ఆల్రౌండర్ అయితే ఎవరు కనిపించలేదు. సో అదొకటి కన్సర్న్. అండ్ ఇలా పేస్ బౌలింగ్ ఇట్లా ఎక్స్పీరియన్స్ బౌలర్ అంటే ఎవరు లేరు. సో వీళ్ళకు 2 కన్సర్న్స్ అయితే ఉన్నాయి టీమ్ లో. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొకటి ఓపెనింగ్ లో ఇట్లా కన్సర్న్ ఉంది. సో ఇక్కడ ఓపెనింగ్ ఎవరు వచ్చేసి అంటే ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్. అయితే ఎయిడెన్ మార్క్రమ్ యాజ్ ఏ ఓపెనర్ చాలా తక్కువ, రేర్ గా చూస్తాం. అదే మిచెల్ మార్ష్ సెట్. ఎయిడెన్ మార్క్రమ్ యాజ్ ఏ ఓపెనర్ చాలా తక్కువ చూస్తాం. సో మనం మన టీమ్ లో గానీ, సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ లో గానీ అండ్ సౌత్ ఆఫ్రికాలో గానీ ఎప్పుడు ఇట్లా ఓపెనింగ్ చేయలేదు. ఓన్లీ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ లలో ఓపెనింగ్ చేస్తారు. సో ఎందుకంటే సో తను అంటే నార్మల్ గా స్ట్రైక్ రొటేట్ చేసే ప్లేయర్ కాబట్టి ఓపెనింగ్ చేసుకున్నారంటే ఓకే. బట్ ఇలా T20 ఎప్పుడు ఇట్లా ఓపెనింగ్ చేయలేదు. సో ఇతను ఓపెనింగ్ అంటే నాకెందుకో కాదనిపిస్తుంది. చూడాలి గుడ్ ప్లేయర్ కానీ ఓపెనింగ్ కాదనిపిస్తుంది. 1-2 డౌన్ లో సెట్ అవుతాడు. సో ఇక్కడ ఓపెనింగ్ ఒకటి కన్సర్న్ ఉంది. సో నంబర్ 3 రిషబ్ పంత్, నంబర్ 4 ఆయుష్ బదోని, నంబర్ 5 నికోలస్ పూరన్, నంబర్ 6 డేవిడ్ మిల్లర్. ఇక్కడ దాకా పర్ఫెక్ట్ బ్యాటింగ్ ఉంది. నంబర్ 7 అబ్దుల్ సమద్, మన SRH. ఓకే అబ్దుల్ సమద్ అంటే మనకు మంచిగా ఆడలేదు కానీ వీళ్ళ చూడాలి. షాబాజ్ అహ్మద్ ఇట్లా SRH. షాబాజ్ అహ్మద్ SRH ప్లేయర్. అండ్ షాబాజ్ అహ్మద్ చాలా మంచి వాల్యుబుల్ ప్లేయర్. బట్ చూడాలి మరి ఈసారి ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ బాగా వచ్చింది. లాస్ట్ వచ్చి ఆ ఫ్యూ 6 4 గెలిచినామంటే దానికి వన్ ఆఫ్ ది రీజన్ మన షాబాజ్ అహ్మద్. కరెక్ట్. అండ్ రవి బిష్నాయ్ నంబర్ 8. రవి బిష్నాయ్ యాక్చువల్లీ ఏంటి అంటే ఎక్కన పిచ్చు అన్ని పిచ్ల కన్నా డిఫరెంట్ ఉంటది. అది ఎక్కన పిచ్ ఎట్లా అంటే అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం, రన్స్ ఎక్కువ స్కోర్. అది స్పిన్ పిచ్ ఉంటుంది మొత్తము. సో ఇక్కడ ఎందుకో నాకు ఒక స్పిన్నర్ షాట్ ఉన్నారా అనిపిస్తుంది. అది కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కి ఏమన్నా అయితే కాన్ఫిడెన్స్ ఇచ్చే బ్యాకప్స్ లేరు. మెయిన్ ప్రాబ్లం అదే. సో ఇలా ఉన్నాయి.
టీం మంచిగానే పిక్ చేసిరు అని ఒక experience bowling unit లేదు. కన్సర్న్స్ ఉన్నాయి. అదే ఐ థింక్ ఈ ప్రాబ్లం కూడా రిషబ్ పంత్ ఆబ్వియస్లీ వాల్యుబుల్ ప్లేయర్, స్టార్ ప్లేయర్ ఇప్పుడు ఇండియన్ టీమ్ లో కూడా. ఎస్ ఏ ప్లేయర్ కూడా నాకు తెలిసి బుమ్రా లాంటి ఒక సర్టెన్ బౌలర్ తప్ప ఎవరు 27 crores అంతా వాల్యుబుల్ అయితే ఉంటారు. అంటే వాళ్ళు ఒక ప్రీమియం పే చేశారు కెప్టెన్ కావాలి అంతా అని, కానీ దాని వల్ల వీళ్ళకి కూడా కొంచెం ఆప్షన్ డైనమిక్స్ పైకి కిందకి అయినట్టు అనిపిస్తుంది. అది ఎప్పుడన్నా ఎక్కువ ప్లేయర్ ఒక ప్లేయర్ కి ఆల్మోస్ట్ ఎంత 1/4 కంటే కొంచెం తక్కువ అంత ఇచ్చేస్తే ప్రాబ్లమే కదా. సో దానివల్ల నాకు తెలిసి కొంచెం బ్యాలెన్స్ అయితే అవుట్ అయింది ఈ టీంది. అండ్ ఆబ్వియస్లీ ఆరెంజ్ ఆర్మీ ద రీజన్ వై వి ఆల్ ఆర్ హియర్ అండ్ వి లవ్ దిస్ టీమ్. సో లాస్ట్ కి ఇట్లా బెస్ట్ ఇట్లా సేవ్ చేసినట్టు ఆరెంజ్ ఆర్మీ గురించి మాట్లాడితే యాజ్ ఫ్యాన్స్, యాజ్ క్రియేటర్స్ హూ మేక్ ఆరెంజ్ ఆర్మీ ఏమంటారు సన్ రైజర్స్ కంటెంట్ అదంతా, యాజ్ సపోర్టర్స్ వాట్ డూ థింక్ అబౌట్ దిస్ స్క్వాడ్ ఈసారి? నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ప్లేయర్స్ ని ఎవరైతే పిక్ చేస్తారు అనుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే బ్రో 120 CR పర్సు. అవును 120 CR పర్సు. యాక్చువల్లీ ఇక్కడ నంబర్ 5 క్యాప్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోరు, వాళ్ళకే క్యాప్ 75 crores ప్లేయర్స్ కి అయిపోయింది. రిటైన్ చేసుకోరు. సో ఇవ్వాలి ఇట్లా అంటే ఇక్కడ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఇట్లా ఇవ్వాలని అంటానికి లేదు, అంటే ఓవర్ బడ్జెట్ ఇచ్చేసినామని ఇవ్వాలని అంటానికి లేదు. క్లాస్ ఏమో ఆబ్వియస్లీ 23 CR అంటే మనం మన శ్రేయస్ అయ్యర్ తో పోల్చుకుంటే 23 CR వర్త్ కి. అదే బేసిక్ గా మన ఇష్టం. 5 players రిటైన్ చేయాలంటే 75 crores, దాన్ని ఎలా కట్ చేసుకుంటాం అంతే. సో నితీష్ రెడ్డికి రావాల్సిన ఎక్స్ట్రా 5 crores ఇక్కడ ఇచ్చేసాం. నితీష్ కి తక్కువ అయిపోయింది 6 సో crores. ఈ 5 ప్లేయర్స్ కి 75 CR వర్తి అమౌంట్ ఇచ్చేసిన మొక్కలకు. సో ట్రావిస్ హెడ్ ఇప్పుడు ఆప్షన్ లకు వస్తే హాట్ కేక్. ఇప్పుడు ట్రావిస్ హెడ్ కి మంచి కోర్ అయితే మెయింటైన్ చేసాం. ఇవి రిటైన్ చేసిన ప్లేయర్స్, కొత్త న్యూ అడిషన్స్ 45 CR లా కొత్త న్యూ అడిషన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మైండ్ బ్లోయింగ్, అసలు వేరే లెవెల్ అనుకోవచ్చు. విక్టోరీకి అసలు డానియల్ విక్టోరీకి ఆరెంజ్ ఆర్మీ అంతా రుణపడి ఉంటాం, దండం పెడతాం, వేరే కాదు. ఎలా అంటే మాస్టర్ స్ట్రోక్ అయితే ఇచ్చారు. అసలు యాక్చువల్ గా హారర్ మూవీ అయితే చూపించారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరికి. ఆల్రెడీ ఎక్స్ప్లోజివ్ గా ఉండి రికార్డుల పైన రికార్డులు బ్రేక్ చేసి హై స్కోర్స్ చేస్తుంటే మళ్ళీ మధ్యలో ఒక ఇషాన్ కిషన్ పెట్టి అర్థమయ్యేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే యాక్చువల్ గా హర్షదీప్ సింగ్ కి 18 CR వెళ్ళి ఒకటేసారి మాస్టర్ స్ట్రోక్ చేసేసింది. ఫస్ట్ ప్లేయర్ కి ఐపీఎల్ ఫస్ట్ ప్లేయర్ కి ఉన్న 45 CR లా 18 CR హర్షదీప్ సింగ్ పోగానే ఆరెంజ్ ఆర్మీ అంటే మన అందరికి ఫ్యాన్స్ అందరికి ఇంత పెట్టి ఒక ప్లేయర్ ని తీసుకున్నాక మిగతా యాక్షన్ మొత్తం ఇలా తీసుకుంటారు. అదే డౌట్, అలా భయమైంది. సో మళ్ళా 18 CR అనగానే పంజాబ్ వాళ్ళు RTM యూజ్ చేసి అప్పుడు జర అమ్మయ్య అనుకున్నాం. సో ఇదంతా అయిపోయింది. నాకు ఏమర్థమైందంటే ఒక మైండ్ సెట్ చేంజ్ అయితే SRH లో వచ్చింది. అంటే ముందు ఎలా అంటే ముందు ప్లేయర్స్ తీసుకొని స్టార్ ప్లేయర్స్ తీసుకొని వార్నర్ టైం గురించి మాట్లాడుతున్నాం. కొంచెం వాల్యూ వైజ్ చూసుకొని ప్లేయర్స్ ని కొనేటోళ్ళు. ఎప్పటి నుంచి అయితే కమిన్స్ ని కొన్నారో కొంచెం బడ్జెట్ పైన వెళ్ళి ఒక డిఫరెన్స్ క్రియేట్ చేసే ప్లేయర్స్ కోసం వెళ్ళొచ్చు అనుకో. అంటే కొనకపోయినా హర్షదీప్ ని నాకు ఆ మైండ్ సెట్ అక్కడైతే. యాక్చువల్లీ డానియల్ విటోరీ అయితే డిఫరెంట్, అసలు అతని మైండ్ సెట్ వేరు. సో ఇక్కడ ఏంటి అంటే హెన్రీ క్లాసెన్ కి 23 CR ఇచ్చుడుతోనే ఐపీఎల్ ఆల్ ఫ్రాంచైజ్ ని మొత్తం సన్ రైజ్ హైదరాబాద్ డిస్టర్బ్ చేసేసి. సో అది మనందరికి తెలిసింది. సో ఇక్కడ ఏంటి అంటే డానియల్ విటోరీ మాస్టర్ ప్లాన్ తో అయితే ముందుకు వచ్చిండు. సో ఈ ఫ్రాంచైజ్ అన్ని మన ఆరెంజ్ ఆర్మీ అంటే సన్ రైజ్ హైదరాబాద్ ని ఎక్కడ టార్గెట్ చేసాయో అని చెప్పేసి ఒక ప్లాన్ తోని అనుకోని ముందే. సో ఇక్కడ ఏంటి అంటే ముందే మనోళ్ళే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేసారు. అదే ఇప్పుడు 23 crores లో రిటైన్ చేసినందుకు నాకు తెలిసి ఆ రీజన్ కే శ్రేయస్ అయ్యర్ వాళ్ళతో ఇంకో నెగోషియేషన్ మెయిన్ ప్లేయర్స్ అందుకే ఆప్షన్. అది కాక మేబీ 18 crores లో రిటైన్ చేయాల్సిన ప్లేయర్స్ కోహ్లీకి 21 ఇచ్చారు, పూరన్ మళ్ళీ వెళ్ళా 21 కి. ఎందుకంటే అదే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేటగిరీ కాబట్టి, హార్డ్ హిట్టర్ కాబట్టి, లో ఆర్డర్, ఇవన్నీ పెరిగాయి. సో ఆప్షన్ డైనమిక్స్ ఆప్షన్ ముందు సెట్ చేసింది ఇదంతా, దాని ఎఫెక్ట్ మనకు కనిపించింది. సో ఆ ఇంపాక్ట్ తోటి తీసుకున్న ప్లేయర్స్ ఒక 11 చూద్దాం మనం ఫస్ట్. ఆబ్వియస్లీ షమీ లాంటి పిక్స్ సూపర్ పిక్స్ చేసాం. సో ప్లేయింగ్ 11కి వెళ్తే ఓపెనింగ్ మనం చెప్పనక్కర్లే 1 to 6 సెట్ అయిపోయినట్టే. మాట్లాడుకోండి. అక్కడ పైన కిషాన్ వచ్చేసాడు. మొత్తం ఎట్లా అంటే డేగాలు ఎట్లా అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ముందర నుంచి స్టార్ట్ చేస్తారు పవర్ ప్లేలని. అండ్ ఇంకా ఇక్కడ ఓలనా స్పైస్ ఎక్స్ట్రా స్పైస్ తగ్గితే ఇక్కడ మనకు ఈశాన్ కిషాన్ వచ్చి ఇంకొంచెం ఎక్స్ట్రా స్పైస్ వేసేస్తాడు. అండ్ దాని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగోడు ఎలాంటి ప్లేయర్ మనం లాస్ట్ ఇయర్ చూసినాం.
అండ్ నంబర్ 5 క్లాసెన్, హెన్రీ క్లాసెన్. అతని గురించి అసలు మనం తెలియాల్సి మనకు ఓలా మాట్లాడుకోవద్దా, అంతే. అది తను అసలు వచ్చిందంటే తన ఇన్నింగ్స్ అసలు వేరే. అతను అభినవ్ మనోహర్ అసలు ఇక్కడ మనం చెప్పుకోదగ్గాల్సిన పేరు ఒకటే. లాస్ట్ ఇయర్ అబ్దుల్ సమద్ ఆడిపించిన దానికి అబ్దుల్ సమద్ కి రిప్లేస్మెంట్ గా మనకు అభినవ్ మనోహర్ డెఫినెట్ అప్గ్రేడ్. అభినవ్ మనోహర్ అంత హార్డ్ హిట్టరు నాకు అడిగితే అన్కాప్డ్ ప్లేయర్స్ వల్ల ఎవరు ఉండరు భయ్య. ఎందుకంటే ప్రజెంట్ తను చూపిస్తున్న ఫామ్ గానీ, తను లాస్ట్ ఇయర్ మంచి డొమెస్టిక్ సీజన్ అయింది అతను. జీటీకి ఆడి ఆ బిగ్ గ్రౌండ్ లోనే భారీ సిక్స్లు కొట్టడం అయితే చూసాం. సో వీళ్ళతోని అంటే వీళ్ళ క్యాపబిలిటీ మ్యాచ్ చేసే ప్లేయర్ అభినవ్ మనోహర్ అండ్ ఏంది మన ఈశాన్ కిషన్. సో వీళ్ళిద్దరిని అయితే టాప్ 6 లో అయితే మనం బ్యాటర్స్ లెక్క డెఫినెట్ అప్గ్రేడ్ లాస్ట్ ఇయర్ ఉన్న ప్లేయర్స్ కి. బ్యాటింగ్ సాలిడ్. సో ఇక్కడ ఒక కన్సర్న్ ఏంటి అంటే నంబర్ 7 లో ఒక ఆల్రౌండర్ తక్కువ పడ్డది అనిపిస్తుంది, ఫారెన్ ఆల్రౌండర్. ఏంటి అంటే సో మనోళ్ళు నంబర్ 7 లో ఫారెన్ ఆల్రౌండర్ కాకుండా మనోళ్ళు ఎట్లా డిఫరెంట్ గా ప్లాన్ చేసేరేమో అని నా ఫీలింగ్. సో ఇక్కడ నంబర్ 7 ప్యాట్ కమిన్స్ ని తీసుకొచ్చి నంబర్ 8 హర్షల్ పటేల్, నంబర్ 9 మొహమ్మద్ షమి, నంబర్ 10 రాహుల్ చహర్, నంబర్ 11 ఆడమ్ జంపా. అండ్ గుడ్ స్పిన్ బౌలింగ్ నీకు స్పిన్ లా 8 ఓవర్స్ రాహుల్ చహర్ ప్లస్ ఆడమ్ జంపా. అండ్ 12 ఓవర్స్ పేసర్స్ మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్. సో 20 ఓవర్స్ గట్టి వచ్చేసినాయి. అండ్ ఇక్కడ మనకు బ్యాటింగ్ ఒకవేళ తక్కువ ఆడితే ఒక 1 డౌన్ ఓలను ఒక బ్యాటర్ తక్కువ ఆడితే మనం ఇంపాక్ట్ ప్లేయర్ యూజ్ చేసుకోవచ్చు. సో అందుకే వీళ్ళు నంబర్ 7 ఆల్రౌండర్, బిగ్ ఆల్రౌండర్ కోసం పోలేరు అని నా ఫీలింగ్. ఓకే, సో అదొక వీకెస్ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కొంచెం దాన్ని సబ్సైడ్ చేయొచ్చు. ఇంకోటి 20 ఓవర్స్ కాకుండా ఆబ్వియస్లీ మన అభిషేక్ శర్మ ఉన్నాడు, స్పిన్ ఇస్తాడు. నితీష్ రెడ్డి కావాలంటే 4 ఓవర్స్ ఇచ్చేస్తాడు. సో అక్కడ వెల్ రౌండెడ్ గా కవర్ అయిపోయింది. కానీ స్ట్రెంగ్స్ చాలా ఉన్నాయి. డెఫినెట్లీ విన్నింగ్ సైడ్ అయితే ఉంది. ఈసారి చాలా టీమ్స్ ఏంటంటే హైప్ కోసం వెళ్తారు, చూస్తారు ఈ ప్లేయర్ చెయ్యొచ్చేమో అనిపిస్తుంది. ఇక్కడ మనకు తెలుసు హర్షల్ పటేల్ నుంచి ఏమొస్తుంది. వి నో వాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్ దే ఆర్. అయితే యాక్చువల్లీ అందరూ ఆరెంజ్ ఆర్మీ అంతా ఏంటి అంటే వై హర్షల్ పటేల్ అంటే సో ఇక్కడ మనం అందరం చూసుకోవాలి. మనం రిలీజ్ చేసాం ఆల్రెడీ నటరాజన్, భువీని. నటరాజన్ మన దగ్గర ఉన్న పర్స్లా దొరికే ప్లేయర్ అంటే అది కాదు. సో ఎట్లా అంటే నటరాజన్ ఈజీగా 12 CR ప్లస్ పోయే ప్లేయర్. సో నటరాజన్ చాలా తర్వాత వస్తున్నాడు, దొరుకుతాడో లేదో తెలియదు, మనకు పరిస్థితి తెలియదు. సో షమీని అందుకే చేసి దాని తర్వాత హర్షల్ అంటే ఒక 6-8 crores అంటే ఏం కాదు, పెట్టే అమౌంట్. సో ఇక్కడ హర్షల్ ఎందుకు, వై హర్షల్ అంటే సో హర్షల్ 2 టైమ్ పర్పుల్ క్యాప్ విన్నర్. సో ఊరికే ఎవరు పర్పుల్ క్యాప్ విన్నర్ చాలా బాగా వేసి అండ్ ఇతను వేరియేషన్ బాగుంటది ఇతని బౌలర్ లో, కట్టర్స్ కానీ సో ఆ స్లోవర్ వన్స్ కానీ సో అవి ఆడటానికి ఏ బ్యాటర్ కైనా కానీ స్పీడ్ లో ఉన్న బ్యాట్స్మెన్ సో ఆ స్లోవర్ వన్ పిక్ చేయక క్యాచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఇతని ఇంకోటి ఏంటి అంటే సర్ప్రైజింగ్ గా మన ఉప్పల్ స్టేడియంలో రికార్డ్ అనేది చాలా బాగుంది. స్టాట్స్ లో చాలా బాగుంది, రీసెంట్ ఫామ్ ఇట్లా చాలా బాగుంది. సో అందుకే అన్ని మైండ్ లో పెట్టుకొని అన్ని క్యాలిక్యులేషన్స్ చూసుకొని మన వాళ్ళు ఇతను పిక్ చేసారు అని నేను అనుకుంటున్నాను. సో నాకైతే గుడ్ బై అనిపిస్తుంది. షమి అండ్ హర్షల్ పటేల్ కాంబో అనిపిస్తుంది. సో అది కూడా కాదు, ప్రూవెన్ ఇది ఒక్కదే కొంచెం వీక్నెస్. ఆల్రౌండర్ గురించి మాట్లాడారు కాబట్టి ఆబ్వియస్లీ బ్రైడన్ కార్స్ ఉన్నాడు, మళ్ళీ మనకి మన వేరే కమిందో మెండిస్ ఏమో కానీ బ్రైడన్ కార్స్ SA20 సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ సీజన్ 1 లో ఆడిండు. సో ఇతన్ని నేను యాక్చువల్గా సీజన్ 1 మొత్తం చూసిన. అండ్ ఇతన్ని నేను చూసిన ఏంటి అంటే బ్యాటింగ్ ఆల్రౌండర్. సో బ్యాటింగ్ నంబర్ 7 లో వచ్చి బిగ్ హిట్స్ కొట్టగలే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ ఆల్సో యాజ్ యూజువల్ బౌలింగ్ ఇట్లా అంటే స్పిన్ బౌలర్, మంచి ఎకానమీతో వేయగలిగే బౌలర్. సో మనం ఆల్రౌండర్ గా కావాలి అనుకుంటే వాడుకోవచ్చు. సో నో ప్రాబ్లం. సో ఆరెంజ్ ఆర్మీ ఇస్ వెరీ హ్యాపీ విత్ ద టీమ్ అండ్ స్క్వాడ్. టీమ్ తోనైతే చాలా బాగుంది. బట్ ఓన్లీ వన్ కన్సర్న్ ఏంటి అంటే మనం భువిని అండ్ నటుని మిస్ చేసుకుందాం అని ఒక చిన్న బాధ. అండ్ ఒకటి కావాలనుకుంటే మనం ఒకటి వదిలేసుకోవాలి కాబట్టి మూవ్ ఆన్ అవ్వాల్సింది. సో ఇప్పటి నుంచి మనం ఉన్న టీమ్ ని స్టిక్ ఆన్ అయ్యి మన ఆరెంజ్ ఆర్మీ అంటేనే అది మనకు కొత్త ఏం కాదు. వార్నర్ మిస్ అయిన విలియమ్సన్, రషీద్ ఖాన్, జానీ బెయిర్స్టో. సో మన మోటో ఒకటే, ఏ ప్లేయర్ ఉన్నా ఏ ప్లేయర్ లేకపోయినా సో మనం హోమ్ టీమ్ ఎమోషన్ తో ఉంటాం కాబట్టి సో హోమ్ టీమ్ తోనే స్టిక్ అవుట్ అయ్యి ఉంటాం కాబట్టి సో యాజ్ యూజువల్ లాస్ట్ ఇయర్ ఎలా సపోర్ట్ చేస్తామో దానికి రెట్టింపు సపోర్ట్ ఈసారి ఇట్లా చేసుకుంటూ మన టీంని ముందుకు నడిపిద్దాం.
అండ్ టువర్డ్స్ ట్రోఫీ తీసుకెళ్దాం అని భావిస్తూ ప్రిడిక్షన్స్ కి వెళ్ళిపోతే ఓకే వాట్ డూ యూ థింక్ టాప్ 4 టీమ్స్ మనం ఆబ్వియస్లీ ర్యాంకింగ్ చేయలేం కాబట్టి ఈ నో పర్టికులర్ ఆర్డర్ 4 టీమ్స్ ఇవైతే క్వాలిఫై అవుతాయి అంటే ఏం చెప్తారు? ఐ మీన్ నేను ఆనెస్ట్ చెప్తున్నా, నాట్ బికాస్ ఫ్యాన్ అంటే జెన్యున్ కూడా ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ క్వాలిఫై. సో మీ 4 టీమ్స్ చెప్పండి, మీ 4 టీమ్స్ అదే నేను చెప్తాను. సో యాక్చువల్గా ఫస్ట్ నా 4 టీమ్స్ వచ్చేసి ఫ్యాన్ అని కాదు, కన్సర్న్ ఏం లేదు, యాజ్ ఎ క్రికెట్ ఫ్యాన్ ఎస్ఆర్హెచ్ పక్క అవుతుంది, ఎంఐ గట్టి ఉంది, ఎంఐ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ చెన్నైకి వెళ్తున్నాను నేను. ఎందుకు అంటే చెన్నై పిచ్కి తగ్గట్టు చెన్నై స్పిన్నర్లను ఎంచుకోరు అండ్ అక్కడ బ్యాటింగ్ డెప్త్ ఎక్కువ ఉంది కాబట్టి నేను చెన్నైని పిక్ చేస్తున్నా. అండ్ నంబర్ 4లో వచ్చేసి జీటీ ఇట్లా వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ సైడ్ అనిపిస్తుంది. సో జీటీ ఇట్లా క్వాలిఫై అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నా 4 టీమ్స్ అయితే ఎస్ఆర్హెచ్, ఎంఐ, సిఎస్కే, జీటీ. ఓకే, నా నుంచి వచ్చేసి మన ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా, సెకండ్ వచ్చేసి ముంబై ఇండియన్స్, థర్డ్ది గుజరాత్ టైటాన్స్, 4th వచ్చేసి పంజాబ్ కింగ్స్. ఎందుకంటే టీం చాలా బాగున్నారు. పంజాబ్ పంజాబ్ ఎందుకంటే ఈసారి చాలా మంచి ప్లేయర్స్ పిక్ చేశారు కాబట్టి నా వచ్చేసి 4 టీమ్స్ ముంబై, జీటీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్. నాకైతే ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ చెప్పిన రీజన్స్ కే వెరీ గుడ్ సైడ్. ముంబై ట్రెండ్ బోల్ట్ వాపస్ వచ్చిండు, మంచి బుమ్రా ఇంకా బోల్ట్ కాంబినేషన్. స్పిన్ కొంచెం వీక్నెస్ ఉందని తెలుసు కానీ కవర్ అయిపోతుంది, బ్యాటింగ్ లైనప్ ఉంది. దాంతో వచ్చేసి డీసీ చాలా మంచి వాల్యూ పిక్స్ చేశారు, మంచి టీం ఉంది, బ్యాకప్స్ బాగున్నాయి, ప్లేయింగ్ ఎలెవెన్ కూడా చాలా బాగుంది. సో డీసీ. దాంతో వచ్చేసి జీటీ ఒకటి, ఆశీష్ నెహ్రా చాలా మంచి ప్లేయర్, చాలా సింక్ లో ఉన్నాడు మన శుభ్మన్ గిల్ తో కూడా. అండ్ మంచి టీం పిక్ చేశారు, మంచి వాల్యూ పిక్స్ ఉన్నాయి కాబట్టి జీటీ కూడా బ్యాకప్స్ కూడా చాలా గట్టిగా ఉంది అండ్ వెల్ బ్యాలెన్స్ సైడ్. సో ఇవి నా 4 పిక్స్ వచ్చేసి. అండ్ హోప్ఫుల్లీ ఈసారి అవ్వంది నెక్స్ట్ ఇయర్ 2025 సీజన్ లో చేస్తాము, కప్పు కొడదాం, చూపిద్దాం, ఆర్ఆర్ఆర్ పవర్ చూపించుకుందాం. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే కోల్పోయామో అక్కడే మనం తిరిగి లేదామని కోరుకుంటూ జై ఆర్ఆర్ఆర్, జై ఎస్ఆర్హెచ్. ఓకే, దట్స్ ఆల్. సో హాయ్ గైస్, ప్రణవ్ బ్రో ఫ్రమ్ పిట్టగూడ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పిట్టగూడ గుడ్ కంటెంట్ అండ్ క్వాలిటీ ఇస్తుంది. సో మీరు ఇట్లా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ సన్ రైజ్ ఫ్యాన్స్ అందరూ మన అందరూ సపోర్ట్ చేసి తనకి ఇట్లా కొంచెం సపోర్ట్ అందియాలని కోరుకుంటూ జై ఆరెంజ్, జై ఎస్ఆర్హెచ్. నైస్. ఇక్కడ చూసిరంటే పక్కా సబ్స్క్రైబ్ చేసిరంటే నచ్చింది.